ఈ వారం మన గెస్ట్ జిఎస్టీ కేసులో రామ్ గోపాల్ వర్మని 4 గంటల పాటు ఇంటరాగేట్ చేసిన ఆఫీసర్. సిబిఐలో ఉన్నప్పుడు ఒక కిడ్నాప్ కేసును కూడా మీరు టేకప్ చేశారు. అసలు ఆ కేసు గురించి, ఆ కేసు ఎలాగ ఇన్వెస్టిగేషన్లో జరిగింది, అది బ్రేక్ త్రూ ఎలాగ వచ్చింది సార్? కర్నూలులో ఒక 15 ఇయర్స్ అబ్బాయిని, సేలం నుంచి వచ్చిన ఒక బిజినెస్ మ్యాన్ అబ్బాయిని కర్నూలులో కొంతమంది బిజినెస్ మ్యాన్లు కిడ్నాప్ చేసి ధాబాలో అబ్బాయిని మంచాన్ని కట్టి పెట్టేసిండే ఆయన తీసుకొచ్చాం మేము. అంటే ఎలాగ మీకు లీడర్ దొరికిందంట? కర్నూలులో ఒక చాలా చిన్న వీధిలోంచి పోయి చాలా ట్రబుల్సమ్ ఏరియా అనమాట. కర్నూలులో మనకు ఓల్డ్ సిటీలో అయితే ట్రబుల్ అవుతుంది, అట్లాంటి ఏరియాలో ధైర్యంగా వెళ్ళాం. ఆయన మమ్మల్ని బెదిరించాడు కూడా, మీరు కర్నూలు నుంచి బయటికి పోలేదు సార్. అసలు లోకల్ పోలీసు కూడా మమ్మల్ని అన్నారు. ఎయిర్పోర్ట్లో రేడ్ చేసాము. ఎయిర్పోర్ట్లో కస్టమ్ ఆఫీసర్ 16 మంది దగ్గర మేము సుమారు 10 లక్షలు క్యాష్, మందు బాటిల్స్ ఇవన్నీ కూడా కస్టమ్స్ డ్యూటీలో బయటకు వచ్చినప్పుడు. ఏ టైప్ ఆఫ్ కేసులు ఎక్కువ వస్తుంటాయి? ఎక్కువ సినిమా వాళ్ళు ఎక్కువ కనబడుతుంటారా, లేదంటే జనరల్గా అందరూ వస్తుంటారు? ఏదైనా మీకు నేను బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను అని చెప్తే ఫోన్ ఇమీడియట్గా డిస్కనెక్ట్ చేయండి, నంబర్ని బ్లాక్ చేయండి, సైబర్ క్రైమ్కి ఇన్ఫామ్ చేయండి. కొన్నిసార్లు డబ్బులు అడుగుతారు, కొన్నిసార్లు మీ నేకెడ్ పిక్చర్స్ పంపించమంటారు, కొన్నిసార్లు నేకెడ్ వీడియోస్ పంపించమని అంటారు. సో ఈ చిన్నపిల్లల అమ్మాయిలు తెలియక ఇవన్నీ చేస్తారు. ఆ వీడియోస్, ఆ ఇన్ఫర్మేషన్ బట్టి బాహుబలి కానీ లేదంటే అథారిటీ దారి, ఇది సినిమా ప్రొడ్యూసర్లు అందరూ ఎందుకు వరుసగా సైబర్ క్రైమ్ క్యూ కట్టారు? బాహుబలి ఇన్సిడెంట్ లాస్ట్ ఇయర్ 2016లో మూవీ రిలీజ్ అయినప్పుడు, అది రిలీజ్ అయిన 3 అవర్స్కి హెచ్డి ప్రింట్ వచ్చింది. వాడు 2000 రూపాయలు తీసుకొని ఆ థియేటర్లోంచి, కంప్యూటర్లోంచి దాన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. సో అది వరల్డ్లోనే ఫస్ట్ టైం మనకు తెలిసింది. బట్ ఇదే విధంగా మీరు ప్రోనో సైట్స్ని కూడా కొన్ని బ్లాక్ చేశారంటారు, దాని గురించి? బట్ అది సముద్రం లాంటిది కాబట్టి దాన్ని ఆపడం అనేది చాలా కష్టం. అన్నీ ఫారెన్ నుంచి బీమ్ అవుతుంటాయి. కొద్ది రోజుల క్రితం జిఎస్టీ అనే సినిమాకి సంబంధించి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని పిలిపించారు. దాదాపు 4 గంటల పాటు మీరు విచారించారు. ఆయన విచారణలో అసలు ఏం బయటపడింది? ఆయన ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు కొన్ని తప్పుడు వర్డ్స్ యూజ్ చేశారు ఆయన లేడీస్ గురించి. దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అది పోన్ వెబ్సైట్ అని దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఆర్జీవ్ని అరెస్ట్ చేస్తారా, లేదా ఛార్జ్ షీట్ వేసి ఆ కేసును పక్కదో పట్టిస్తారా? ఎవిడెన్స్ అంతా కలెక్షన్ అంతా అయిపోయినాక ఎఫ్ఎస్ఎల్ ఒపీనియన్ వచ్చినాక అంటే కేసు నీరు గార్చండి, కొంతమంది పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి కేసు నీరు గారిపోతుందంటే ఒక వార్తలు వస్తాయి. ఎంతవరకు వస్తాయి అట్లాంటి వార్త చెప్పి నేను ప్రూవ్ చేయమనండి పెద్ద మనుషులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనేది. పర్టికులర్గా ఆర్జీవీ చేసిన సైట్ని మనం బ్లాక్ చేసి ఆయన్ని ఫిక్సప్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఫోన్ అయితే ఆయన ఇండియాలో తీసాడా, ఫారెన్ తీసాడా? ఇండియాలో తీసాడంటే డెఫినెట్గా ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఉమెన్ యాక్ట్ కింద, ఆయన చట్టం కింద ఆయన ఈజ్ లైబుల్ ఫర్. పక్క స్టేట్లో తీసినప్పుడు అది క్రైమ్ కాదు. ఇండియన్ పక్క దేశంలో నేరం చేసినా కూడా నేరం అనేది చెప్పి చట్టం చెప్తుంది. సార్ ఇప్పుడు మీ సైబర్ క్రైమ్లో సినిమా వాళ్ళు కాకుండా ఒక ప్రొడ్యూసర్ కొడుకు సంబంధించిన కేసు వచ్చింది. మొత్తానికి గచ్చిబౌలి ఏరియాలో వాళ్ళని పట్టుకొని 4 అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. కానీ ఆ ఫోన్లో శ్రీరెడ్డితో కలిపి ఫొటోస్ ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. ఫోన్ సీజ్ చేయడం జరిగింది, ఫోటోలు ఉన్నాయి దాంట్లో కొన్ని. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ జిఎస్టీ కేసులో రామ్ గోపాల్ వర్మని 4 గంటల పాటు ఇంటరాగేట్ చేసిన ఆఫీసర్. అసలు రామ్ గోపాల్ వర్మని జిఎస్టీ కేసులో ఏం ఇంటరాగేట్ చేశారు, ఇంటరాగేట్ చేసిన తర్వాత ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అనే విషయాలు అతన్ని అడిగి తెలుసుకున్నాం. ఇంతకీ అతని పేరు రఘువీర్, సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ. రఘువీర్ గారు నమస్కారం. నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో సినిమా వాళ్ళు ఎవరైనా సరే మీ ఆఫీస్కి రావడం, మీ ఆఫీస్ చుట్టూ తిరగడం, సినిమా ప్రొడ్యూసర్ దగ్గర నుండి డైరెక్టర్ల వరకు అంటే సినిమా పైరవీసాలు అవ్వడం జరుగుతున్నాయి. కానీ మీరు జిఎస్టీ కేసులో రామ్ గోపాల్ వర్మని డైరెక్ట్గా మీ ఆఫీస్ పిలిపించుకొని దాదాపు 4 గంటల పాటు మీరు విచారించారు. తర్వాత అరెస్ట్ అన్నారు, తర్వాత నోటీసులు అంటున్నారు. అసలు ఆ కేసు ఎంతవరకు వచ్చింది? అసలు ఆర్జీవ్ని అరెస్ట్ చేస్తారా, లేదా ఛార్జ్ షీట్ వేసి ఆ కేసును పక్కదో పట్టిస్తారా? ఈ ప్రశ్నలు మీరు సమాధానం చెప్పే ముందు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు వచ్చారు, మీ ఫస్ట్ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది, మీరు అసలు మీరు చేస్తున్న అచీవ్మెంట్స్ ఒకసారి చెప్పండి. నేను యాక్చువల్లీ మా ఫాదర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ ఉండేయండి.
సో మేము ఆల్ ఓవర్ ఇండియాలో సెంట్రల్ స్కూల్స్లో ఆల్ ఓవర్ ఇండియాలో చదువుతుండే, అంత ఇంగ్లీష్ మీడియం ఉండే, తెలుగు అంత రాకపోతుండే. సో లాస్ట్కి ఫైనల్గా మా ఫాదర్ జస్ట్ రిటైర్ అయ్యే ముందు హైదరాబాద్ వచ్చి సెటిల్ అయినప్పుడు నా ఇంటర్, డిగ్రీ, ఎల్ఎల్బి అంతా కూడా హైదరాబాద్ భద్రకా కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీలో చదవడం జరిగింది. సో అప్పట్లో లా చేద్దామనేది కొంచెం సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటుండే. కానీ అప్పుడు చాలామంది ఏం చెప్పారంటే లా చేయాలంటే ఎవరైనా బ్యాక్గ్రౌండ్లో లాయర్ ఉంటేనే అక్కడ కొన్ని రోజులు మనకు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, దాని తర్వాతనే మనం మంచిగా సెటిల్ అవ్వగలం అన్నప్పుడు అప్పుడే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్స్ది అడ్వర్టైజ్మెంట్ పేపర్లో వచ్చింది. సో ఫాదర్ ఎయిర్ ఫోర్స్లో ఉండే కాబట్టి సరే యూనిఫామ్ ఫోర్స్ ఉంటుంది, అప్లై చేయి బాగానే ఉంటుందంటే అప్లై చేశాను. అప్లై చేయగానే కొంచెం బాగానే రాశాను ఎగ్జాము. హైదరాబాద్ సిటీలోంచి ఫస్ట్ వచ్చాను, ఆల్ ఓవర్ స్టేట్లో 29th ర్యాంక్ వచ్చింది. సో సెలెక్ట్ అయిపోయి ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. సో అప్పట్లో ఏదో కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ వలన ముందు సెలక్షన్ లేట్ అయింది, దాంతోనే నాకు సెలెక్ట్ అయిన ఆర్డర్ వచ్చిన టైంకి వైజాగ్ రేంజ్ చేశారు. సో అందరిని అడిగితే వైజాగ్ రేంజ్ బాగుంటుంది, ప్రమోషన్స్ తొందరగా వస్తాయంటే అలా వైజాగ్ రేంజ్ వెళ్ళిపోయి అక్కడే చాలా కాలం వరకు సబ్ ఇన్స్పెక్టర్లా పనిచేసి అక్కడే సెటిల్ అయ్యాను. అంటే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ చేశారో అక్కడ అసలు ఫస్ట్ ప్రొబేషన్ విజయనగరం హెడ్ క్వార్టర్లోనే అయింది. ప్రొబేషన్ అయిపోయినాక నాకు ఫస్ట్ విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్. అప్పట్లో స్టేట్లో అందరికంటే పెద్ద పోలీస్ స్టేషన్ దాని అంటుండే, ఎందుకంటే 155 సుమారు మెయిన్ విలేజెస్, 200 వరకు హ్యామ్లెట్ విలేజెస్ దానికి ఉంటుండే. విజయనగరం ఇట్లా వైజాగ్ నుంచి అటు శ్రీకాకుళము, అటు అనంతగిరి, వైజాగ్ రూరల్ బార్డర్ చాలా పెద్ద పోలీస్ స్టేషన్ ఉండే. మా ఎస్పీ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఉండే, మంచి ఆఫీసర్ దగ్గర ఉండే. సో మంచి ట్రైనింగ్ అయింది, మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఫస్ట్ పోలీస్ స్టేషన్లో అయింది. ప్రొబేషన్ కూడా 9 monthsలోనే డిక్లేర్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ బార్డర్ పార్వతీపురం టౌన్ అని చాలా పెద్ద పోలీస్ స్టేషన్ అప్పట్లో, అక్కడ పోస్టింగ్ అయింది. అక్కడి నుంచి కొన్ని రోజుల తర్వాత ఎల్విన్పేట ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో కూడా పోస్టింగ్ జరిగింది. అక్కడ కూడా కూమింగ్ ఆపరేషన్ చేసి అక్కడ సక్సెస్ఫుల్గా కెరియర్ ఎస్ఐ లాగా 5 years చేశాను అక్కడ. మీరు పార్వతీపురం పనిచేస్తున్న సమయంలో మీరు అన్నట్లు ఎల్ఎన్పేట, జిఎల్పురం, పార్వతీపురం, పక్కన నారాయణపట్నం, అటు రాయగడ, ఈ ప్రాంతం అంతా అక్కడ పూర్తిగా నాగావళి దళం అని ఒక దళం ఎక్కువగా మూమెంట్ ఉండేది. ఆ టైంలో మీరు ఎలా వర్క్ చేశారు, ఎలా స్కోమింగ్ చేసుకొచ్చారు? అప్పట్లో మూమెంట్ చాలా ఎక్కువ స్టార్ట్ అయింది. సో అప్పట్లో డిసిషన్ ఏం తీసుకున్నంటే సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్మడ్ అవుట్ పోస్ట్ పెడదాం, ఏఓపీ అంటారు. ఆర్మడ్ అవుట్ పోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ సెన్సిటివ్ ఏరియాలో ఆర్మడ్ అవుట్ పోస్ట్ ఉంటుండే. ఆర్మడ్ అవుట్ పోస్ట్లో స్ట్రెంత్ ఉంటుండే. ఒక ఎస్ఐ ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టరు, మొత్తం ఒక 30 మంది జవాన్ల వరకు ఒక ఇట్లా ఆపరేషన్స్కి వెళ్తుండే. సో అట్లాంటి ఆపరేషన్స్ మేము చాలా చేసాం. అక్కడ ఏఓపీ అవుట్ పోస్ట్ క్యాంప్లో 1 month 2 months ఫ్యామిలీని వదిలేసి అక్కడ ఉంటుండే. అక్కడి నుంచి ఎవ్రీ 2 days 3 daysకి 2 days 3 days లాగా కుమింగ్ ఆపరేషన్ వెళ్ళి మేము చాలా కుమింగ్ ఆపరేషన్ చేసాం. అఫ్కోర్స్ ఎప్పుడు నా బ్యాడ్ లక్ ఎప్పుడు ఎన్కౌంటర్ జరగలేదు, బట్ ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ కుమింగ్ ఆపరేషన్స్ ఇన్ దట్ ఏరియా. చాలా తిరిగాను, చాలా కష్టమైన ఏరియా, చాలా ట్రబుల్సమ్ ఏరియా, కానీ చాలా తిరిగాను. దళారుల గురించి చాలా తెలుసుకున్నప్పుడు చాలా కూమింగ్ ఆపరేషన్స్ అక్కడ చేయడం జరిగింది. కూమింగ్ చేశారు కానీ మీరు అన్నట్లు ఎన్కౌంటర్ చేయకపోవచ్చు, కానీ పోలీసుల మీద దాడులు జరగడం కంటిన్యూ జరిగే మూమెంట్ అది లేదండి. అంటే ఎల్విన్పేట ఏరియాస్లో పోలీస్ అటాక్ చాలా తక్కువనే ఉంది అప్పట్లో. ఆర్టీసీ బస్సులు కాల్చేయడము, లేకుంటే రోడ్ రోలర్ కాల్చేయడము, లేకుంటే అప్పట్లో ఈ టవర్స్ వస్తుండే, సెల్ ఫోన్ మైక్రోవేవ్ టవర్స్, ఇవి పేల్చడం జరుగుతుంది. కానీ పోలీస్ అటాక్ అనేది చాలా తక్కువ ఉండే, కానీ యాక్టివిటీస్ మూవ్మెంట్ ఉంటుండే ఎక్కువ. అంటే అటు మీరు ఎల్వెన్పేట అంటున్నారు, ఎల్వెన్పేట దిగింది సీతంపేట, రాయగడ, గుంటూరు, ఈ దళాల మూవ్మెంట్ బాగానే ఎక్కువగా ఉన్న టైంలో మూవింగ్ వల్ల దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? దళాలు చాలా ఎక్కువ మూవ్మెంట్ ఉండే. కంట్రోల్ అప్పట్లో ఏమైందంటే ఇది ఆర్మడ్ అవుట్ పోస్ట్ చాలా సెన్సిటివ్ ఏరియాస్ బట్టి కూమింగ్ ఆపరేషన్ చాలా ఎక్కువ జరిగేది. ఎవ్రీ డే ఏదో ఒక టీము 20 మంది 30 మందితోనే అన్ని డైరెక్షన్స్లో కూమింగ్ ఆపరేషన్స్ బాగా వెళ్ళేది. అందువల్ల అక్కడ కంట్రోల్ చాలా అయ్యేది. చాలా రఫ్ టెరియన్, చాలా కష్టమైన టెరియన్ అది. సో 5-6 రోజులు కూమింగ్ ఆపరేషన్స్కి వెళ్ళిపోతుండే, బాగా తిరుగుతుండే, మంచి నెట్వర్క్ ఉంటుండే, ఇన్ఫార్మెంట్ నెట్వర్క్ బాగుంటుండే, విలేజర్స్ కూడా బాగా కోఆపరేట్ చేస్తుండే అప్పట్లో. కానీ సెంట్రల్ కమిటీ మెంబర్స్ కూడా పార్వతీపురం, బొబ్బిలి ఆ ప్రాంతం ఉన్నారు. బొబ్బిలిలో గణేష్ అని వీళ్ళ మంది ఉండే, తర్వాత వాళ్ళు చనిపోయారు. సో బొబ్బిలి, పార్వతీపురం కూడా ఉండే. మూమెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుండే, నో డౌట్ అబౌట్ దట్. కానీ ఎన్కౌంటర్ అనేది చాలా తక్కువ జరిగాయి. మీరు నోటీస్ చేస్తే కూడా పార్వతీపురం అటు సైడ్ ఎన్కౌంటర్స్ చాలా తక్కువ జరిగాయి బికాస్ ఆఫ్ ది రఫ్ టెరియన్. మూమెంట్ చాలా ఎక్కువ ఉంటుండే. వాళ్ళు రాయగడ నుంచి అటు ఒరిస్సాలో ఎక్కువ తిరుగుతుండే, ఎందుకంటే ఈ రూట్ నుంచే వెళ్ళాల్సి వస్తుండే. సో అందుకే మూమెంట్ ఎక్కువ ఉంటుండే తప్ప ఎక్కువ పోలీస్ అటాక్, పబ్లిక్ని అటాక్ చేయడం అట్లాంటిది ఏం లేదు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసే కేసులు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఆస్తులు కూడా ఏమి చిన్న మైక్రోవేవ్ టవర్ చేయడము, ఒకసారి ఒక ఆర్టీసీ బస్సును కాల్చేశారు, ఒకసారి ఒక రోడ్లను కాల్చారు, లేకుంటే ఎవరైనా ఇన్ఫార్మేషన్ చేసి స్కూటర్ కాల్చారు. అట్లాంటిది ఒకటి జరిగింది. నాకు గుర్తున్న వరకు 92లో నేను ఏదో సెలవులు ఉన్నప్పుడు అక్కడ ఎల్విన్పేట సర్పంచ్ని ఏమో చంపినట్టు నాకు గుర్తు. అంతకంటే ఎక్కువ హీనియస్ క్రైమ్స్ అప్పుడు ఏమీ అంత ఎక్కువ జరగలేదు. కానీ మూమెంట్ మాత్రం చాలా ఎక్కువ ఉండే. పోలీస్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుండే. మీరు పార్వతీపురం తర్వాత నెక్స్ట్ ఎక్కడ పోస్ట్?
పార్థిపురం ఎస్ఐ లాగా చేస్తున్నప్పుడు అక్కడ చిన్న పొలిటికల్ ప్రాబ్లం వచ్చి నేను కొంచెం గొడవ చేయడం జరిగింది. దాంతో నాకు అక్కడి నుంచి అదే ఎల్విన్పేటకు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ చాలా రోజులు చేశాను. అప్పటికే నాకు 4 years అవుతుంది అక్కడ. సో నేను హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగిన కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది అయ్యేది. అప్పుడే పాప పుట్టి 1 year అవుతుండే, చిన్న పాప ఉంటుండే, మలేరియా దానికి రావడం, ఏరియాలో మాకు సిటీ లైఫ్ అలవాటు అక్కడ కొంచెం ఇబ్బంది కలిగేది. సో నేను అప్పట్లో సిబిఐ నుంచి వాళ్ళు ఒక మెసేజ్ పంపించారు, ఎవరైనా 5 years కంప్లీట్ అయితే మేము ఇన్స్పెక్టర్ లాగా తీసుకుంటామంటే నేను అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు వాళ్ళు ఒక ఇంటర్వ్యూకి పిలిచారు. నా బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేశారు, నా ఏసీఆర్స్ అన్ని చెక్ చేసుకొని నాకు సిబిఐకి ఆర్డర్ వచ్చింది అప్పుడే 94 June. సో ఎలాగో 5 years సర్వీస్ అవుతుంది కాబట్టి నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ కూడా వస్తుందని అనుకుని నేను అక్కడి నుంచి ఇక హైదరాబాద్కి సిబిఐ కోసం ట్రాన్స్ఫర్ చేసుకుని హైదరాబాద్లో సిబిఐకి వచ్చి ఇక్కడ ఇన్స్పెక్టర్ లాగా జాయిన్ అయ్యాను. ఓకే, అంటే మీరు అక్కడ మావోయిస్ట్ అఫెక్టెడ్ అయ్యారు, డైరెక్ట్గా సిబిఐకి వచ్చారు. సిబిఐకి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి కేసులు టేకప్ చేశారు? సిబిఐ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండేయండి. లా అండ్ ఆర్డర్లో ఏముందంటే మీరు రోడ్ మీద ఫీల్డ్లో ఎక్కువ తిరుగుతుంటారు, వర్క్ కొంచెం రిటర్న్ వర్క్ అది కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను సిబిఐకి వచ్చానో సిబిఐలో వచ్చి చాలా వర్క్ నేర్చుకున్నాను. అప్పటి వరకు నాకు కంప్యూటర్స్ అంటే ఐడియా ఉంది. సో కానీ కంప్యూటర్స్ ఏంటనేది ఎట్లా పనిచేయాలని నేను ఫస్ట్ టైం 94లోనే సిబిఐలో చూశాను. ఎందుకంటే అప్పట్లో సిబిఐలో కంప్యూటర్స్ వచ్చేవి, చాలా పెద్దగా ఉంటుండే కంప్యూటర్స్, బ్లాక్ అండ్ వైట్ ఉంటుండే, హ్యూజ్ కంప్యూటర్. సో ఆల్రెడీ నాకు కొంచెం ఈవెన్ దో నాకు టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా కంప్యూటర్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే కాబట్టి నేను అక్కడి నుంచి కొంచెం కంప్యూటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి కంప్యూటర్స్ బాగా నేర్చుకున్నాను సిబిఐలో. ప్లస్ ఇన్వెస్టిగేషన్ కూడా అక్కడ చాలా తరోగా ఉంటుంది. మీకు ఏడాదికి 2-3 కేసెస్ ఉంటాయి మీ దగ్గర, పెద్ద పెద్ద కేసెస్ ఉంటాయి, కోర్టులలో అమౌంట్ పోయినవి ఉంటాయి. సో మీరు తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అంత కరెక్ట్గా యాజ్ పర్ లా ఏ డాక్యుమెంట్ ఎట్లా రాయాలా, మిడ్రిస్ రిపోర్ట్ ఎట్లా రాయాలా, కన్ఫెషన్ రిపోర్ట్ ఎట్లా రాయాలి, ఎక్కడ రాయాలి, ఎన్ని విధాలుగా రాయొచ్చు, ఎట్లుంటుంది కన్ఫెషన్ స్టేట్మెంట్, ఎంత బాగా రాస్తే కన్విక్షన్ వస్తుంది, ఇవన్నీ నేను సిబిఐలో చాలా వర్క్ ఎట్లా నేర్చుకున్నాను. లా అంటే ఏంటి, లాని ఎట్లా మనం గౌరవించాలా, లా ఏ ప్రకారంగా మనం రాయాలా, రికార్డ్స్ అనేది కూడా నేను సిబిఐలో చాలా ఎక్కువ నేర్చుకున్నాను. నేను అందరికి మా కొలీగ్స్కి నా సబార్డినేట్స్ కూడా అదే చెప్తుంటాను, లైఫ్లో ఒక్కసారి ఒక 3 years అయినా సిబిఐ చేసిరండి, దెన్ యూ విల్ నో వాట్ ఈజ్ ఇన్వెస్టిగేషన్. తరోగా అందరికీ ఇన్వెస్టిగేషన్ రాదని కాదు, బట్ సిబిఐ వరకు ఎప్పుడైతే మీకు టైం బాగుంటుందో ఇన్వెస్టిగేషన్ బాగా చేయడానికి, మీరు తరోగా ఇన్వెస్టిగేషన్ బాగా చేయొచ్చు, మీ కన్విక్షన్ రేట్ కూడా సిబిఐలో అందుకే ఎక్కువ ఉంటుంది. కానీ లా అండ్ ఆర్డర్లో మనకు టైం ఉండదు, ఇది మనం కేసు చూస్తున్నా ఇమీడియట్గా ఇంకో కేసుకి పరిగెత్తాల్సి వస్తుంది. కానీ సిబిఐలో నేను కంప్యూటర్స్ మంచి ఇన్వెస్టిగేషన్ కానీ లేదా డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంతా సిబిఐలో అన్ని, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ తక్కువ. ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది చాలా కష్టం, దాన్ని మనం కలెక్ట్ చేసేస్తాం డాక్యుమెంట్స్, కానీ అదొక జిక్సా పజల్ లాగా ఉంటుంది, అంతా డాక్యుమెంట్స్ అంతా మన కళ్ళ ముందే ఉంటాయి. కానీ దాన్ని ఈచ్ డాక్యుమెంట్ని కనెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. జిక్సా పజల్ అంటే మనం ఈ 10 ఉంటాయి బొమ్మలు, దాన్ని అంతా ఇది చేసి కలుపుతారు, అట్లా కలపడం చాలా కష్టం. దాన్ని కోర్టులో ప్రజెంట్ చేయడం కూడా ఇంకా పెద్ద ఆర్ట్. సో ఇదన్నీ మీరు సిబిఐలో ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే చేస్తారో మీకు ఇవన్నీ నేర్చుకునే అవకాశం సిబిఐలో ఉంటుంది. అంటే మీరు సిబిఐలో ఉన్నప్పుడు ఒక కిడ్నాప్ కేసును కూడా మీరు టేకప్ చేశారు. అసలు ఆ కేసు గురించి, ఆ కేసు ఎలాగ ఇన్వెస్టిగేషన్లో జరిగింది, అది బ్రేక్ త్రూ ఎలాగ వచ్చింది ఒకసారి? సిబిఐలో నేను వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు కంబైన్డ్ మనకు స్టేట్ ఉండే కాబట్టి కర్నూలులో ఒక 15 years అబ్బాయిని, సేలం నుంచి వచ్చిన ఒక బిజినెస్ మ్యాన్ అబ్బాయిని కర్నూలులో కొంతమంది బిజినెస్ మ్యాన్లు కిడ్నాప్ చేసి అతను ఏదో 8 lakhs 10 lakhs ఇవ్వాలని చెప్పి, నువ్వు ఆ డబ్బులు ఇస్తేనే నీ అబ్బాయిని వదులుతామని చెప్పి అతన్ని కిడ్నాప్ చేశారు. అతన్ని మళ్ళీ సేలం పోయి ఆ డబ్బులు తేవాలి. సో అతను సేలం వెళ్ళకుండా అతను ఏపీ హైకోర్టును అప్రోచ్ అయ్యి హేబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఫైల్ చేసి అయితే హైకోర్టు కర్నూలు ఎస్పీ గారికి ఆర్డర్ వేసింది, ఇమీడియట్గా బాయ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని. 10-15 days అయినా కూడా వాళ్ళు పిటిషన్ ఫైల్ చేస్తారు, ఇదంతా ఫాల్స్ పిటిషన్, దీంట్లో అబ్బాయి కిడ్నాప్ ఏం కాలేదని కర్నూలు హైకోర్టు వాళ్ళు పిటిషన్ ఫైల్ చేస్తే పోలీసు అప్పుడు ఈ కంప్లైంట్ కిడ్నాప్ అయిన వాళ్ళ ఫాదర్ నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి సిబిఐ ఇస్తే ఏపీ హైకోర్టు సిబిఐకి ఇచ్చింది. నేను అప్పుడు ఇంకా 1 year అయింది సిబిఐకి వచ్చి. సో ఇమీడియట్గా నన్ను ఎప్పుడు లా అండ్ ఆర్డర్ నుంచి వచ్చాను కాబట్టి సిబిఐ ఎస్పీ గారు మమతా అనురాగ్ మేడం గారు ఉండే, ఆమె నాకు అపాయింట్ చేసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లాగా ఇచ్చేది. నేను ఒక టీం తయారు చేసి కర్నూలు వెళ్ళాము. 1 week కష్టపడితే బాగా అబ్బాయి మనకు అక్కడే కర్నూలు హైవే బెంగళూరు హైవే మీద ఒక అబండెంట్ ధాబాలో అబ్బాయిని మంచాన్ని కట్టి పెట్టేసి ఉండే, అని తీసుకొచ్చాము మేము. అంటే ఎలాగ మీకు లీడ్ ఎలా దొరికిందంట? లీడ్ ఎలా అంటే సిబిఐ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసాం, అంతా డాక్యుమెంటరీ ఎవిడెన్స్, వాడు ఎక్కడికి వెళ్ళాడు, దాంట్లో మనం వాళ్ళ ఇంటికి రేడ్ చేసాము. ఎవరైతే సస్పెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే బిజినెస్ మ్యాన్ అతని పేరు చెప్పాడో వాళ్ళ ఇంటికి రేడ్ చేస్తే వాళ్ళ ఇంట్లో లేడు, అప్పటికి 1 week అయిపోయాడు వాళ్ళ ఇంటికి రాకుండా. సో ఆ ఇంట్లో 2 లాడ్జ్ బిల్స్ దొరికాయి. సో అది కర్నూలు లాడ్జ్ బిల్లే. అరే ఈయన కర్నూలులోనే ఉంటాడు, ఈయన లాడ్జ్లో ఎందుకు ఉండాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళకేం చెప్పకుండా మేము ఇల్లు రేడ్ చేసి పాస్పోర్ట్ సీజ్ చేసి ఆ లాడ్జ్కి వెళ్ళాము. వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎందుకు వచ్చాము ఏం చెప్పకుండా మేమే ఒక రూమ్ తీసుకొని అక్కడ వెయిటర్తోని ఈ ఫోటో చూపించి ఈ అబ్బాయి వచ్చాడు ఈయన దగ్గర అంటే, ఇక్కడే ఉన్నాడు సార్ నిన్నటి వరకు, నిన్ననే ఇల్లు ఖాళీ చేశాడు, నిన్ననే రూమ్ వేకెట్ చేసి వెళ్ళాడంటే, ఇక అప్పుడు వాళ్ళ ఇంటి మీద మళ్ళీ రేడ్ చేసి వాళ్ళ
పాస్పోర్ట్స్ వాళ్ళ ఇంట్లో క్యాష్ గోల్డ్ అంతా సీజ్ చేసే వరకు అతనికి బయటకు వచ్చి తప్పు అయిపోయింది సార్ అని కొంచెం ఇంకా చాలా చేశాము. బట్ బేసికలీ ఈ లీడ్తోని అతని మీద ప్రెషర్ వేసే వరకు అతను వచ్చి నేనే చేశాను సార్, నేను అబ్బాయిని అంటే ఇంకో పెద్ద మనిషి అక్కడ ఉన్నారు ఆయనకు అప్పచెప్పాను, మున్సిపల్ కమిషనర్ ఎవరు మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉండే వాళ్ళకి ఏదో హ్యాండ్ ఓవర్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఏదో ఉండే అనుకుంటా 96 కేసు ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసాం సార్. ఆయన నేను డబ్బులు మీకు ఇప్పిస్తాను నాకు 50% వాటా ఇవ్వాలంటే అతనికి హ్యాండ్ ఓవర్ చేసామంటే మళ్ళీ ఆయన ఇల్లు కర్నూలులో ఒక చాలా చిన్న వీధిలోంచి పోయి చాలా ట్రబుల్సమ్ ఏరియా అనమాట. కర్నూలులో మనకు ఓల్డ్ సిటీలో అయితే ట్రబుల్ అవుతుంది అట్లాంటి ఏరియాలో ధైర్యంగా వెళ్ళి తీసుకొని వచ్చి ఆ పెద్ద మనిషిని పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఆయన ఇక సిబిఐ అంటే అప్పట్లో కొంచెం ఈ జైన్ హవాలా కేసులు ఇవన్నీ బాగా నడుస్తున్నాయి, సిబిఐకి చాలా మంచి పేరు ఉంది. సో ఆయన భయపడిపోయి రివీల్ చేశాడు సార్ నా దగ్గర ఉన్నాడు అబ్బాయి నన్ను వదిలేయండి సార్ అది ఇది అని చెప్తే సరే ఆయన అబ్బాయిని అంతా తీసుకొచ్చినాక ఆయన మమ్మల్ని బెదిరించాడు కూడా, మీరు కర్నూలు నుంచి బయటికి పోలేదు సార్, అసలు లోకల్ పోలీసు కూడా మమ్మల్ని అన్నారు సార్ మీరు అంత ధైర్యంగా ఎట్లా వెళ్ళిపోయారు ఏరియాలో బాడీ కూడా కనబడదు సార్ మీకు అట్లా అని చెప్పారు. సో మొత్తానికి ఆ కేసు సక్సెస్ఫుల్ చేసాం. బాయ్ని 1 వీక్లో ట్రేస్ చేసి హైకోర్టులో ఇచ్చిన డేట్కి ప్రొడ్యూస్ చేసాం. హైకోర్టు డివిజన్ బెంచ్ చాలా అప్రిషియేట్ చేసింది, వెరీ గుడ్ అని. తర్వాత లోకల్ పోలీస్ మీద కూడా యాక్షన్ తీసుకోమన్నారు. ఆ కేసులో తర్వాత కన్విక్షన్ కూడా అయిందని నేను పోయి ఎవిడెన్స్ ఇచ్చొచ్చాను 10 ఏళ్ళ తర్వాత కన్విక్షన్ అయింది నిన్న, కానీ ఇక తర్వాత దాని గురించి నేను పట్టించుకోలేదు. కానీ అప్పుడులో లోకల్ పోలీస్ ఎందుకు అంత త్వరగా యాక్ట్ చేయలేదంటారు? సో ఎందుకంటే మరి లోకల్ పోలీస్ కూడా వాళ్ళ మనుషులు అక్కడ అయినా పెద్ద మనిషి వీధి పెద్ద మనిషి ఊర్లో పెద్ద మనిషి కాబట్టి మళ్ళీ ఏం ప్రెషర్స్ ఉంటాయో వాళ్ళ మీద మనకు తెలియదు. కానీ మీరు అంటున్నారు సిబిఐ అప్పుడు మన జలియన్ వాలాబాగ్ కేసు చేసింది అంటున్నారు, కానీ అప్పుడులోని సిబిఐకి ఒక బ్యాడ్ కూడా ఉంది, వికాస్ కేసులో ఫెయిల్ అయింది అనుకుంటా. సిబిఐ వికాస్ కేసు చేశారు, దాంట్లో చాలా కష్టపడ్డారు. ఎందుకంటే నేను ఎస్ఐ ఉన్నప్పుడు విజయనగరంలో కూడా మనకి వికాస్ కేసులో ప్రతి పోలీస్ స్టేషన్కి అబ్బాయి ఫోటోలు పంపించడము చాలా ఎఫర్ట్స్ చేశారు సిబిఐ వాళ్ళు అప్పట్లో. సో వికాస్ మాత్రం మనకి ఆ కేసు డిటెక్ట్ అవ్వలేదు, సిబిఐ కూడా కానట్లేదు కదా, ఇవ్వలేదు. ఆ కేసు తర్వాత క్లోజ్ చేసినట్టున్నారు. మొత్తానికి ఆ కేసులో క్లూ దొరకలేదు. సిబిఐ మాత్రం చాలా కష్టపడ్డది, నేను కూడా ఆ కేసులు చూశాను, డైరీలు చాలా చాలా అంటే చాలా కష్టపడ్డారు అబ్బాయిని ట్రేస్ చేయడానికి. కానీ సిబిఐ అనుకోండి ఐ డోంట్ రిమెంబర్ దట్ దే కుడ్ ట్రేస్ ది బాయ్. సిబిఐ నుంచి నెక్స్ట్ ఇంకే కేసులు తీసుకొచ్చారు? సిబిఐలో ఇంకా కొన్ని మంచి కేసులు చేసామంటే ఎయిర్పోర్ట్లో రేడ్ చేసాము. ఎయిర్పోర్ట్లో కస్టమ్ ఆఫీసర్ 16 మంది దగ్గర మేము సుమారు 10 లక్షలు క్యాష్ మందు బాటిల్స్ ఇవన్నీ కూడా కస్టమ్స్ డ్యూటీలో బయటకు వచ్చినప్పుడు చాలా రేడ్ చేసాం. 16 మంది ఇన్స్పెక్టర్లు ఒకసారి సస్పెండ్ అవ్వడం జరిగింది. తర్వాత కేసు చాలా రోజులు జరిగింది, తర్వాత ఏదో కేసు కొట్టేసారి విన్నాం, కానీ దాంట్లో కూడా చాలా కష్టపడ్డాం. దాని తర్వాత మీకు ఇన్స్పెక్టర్లు అందరూ డబ్బులు తీసుకోవడం ఉందండి, జరిగింది. ఇన్స్పెక్టర్లు డైరెక్ట్గా డబ్బులు తీసుకోవడం, కస్టమ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు కదా ఎయిర్పోర్ట్లో, బయట వస్తే మనకు చెక్ చేస్తుంటారు. చాలా మందు బాటిల్స్, పర్ఫ్యూమ్ బాటిల్స్, గోల్డ్ క్యాష్ ఫారెన్ కరెన్సీ అన్నీ కూడా చాలా దొరికాయి. చాలా సెన్సేషన్ అయింది, ఎందుకంటే 16 మంది ఒకసారి అప్పుడు సస్పెండ్ అవ్వడం అదంతా జరిగింది. అప్పట్లో బేగంపేటలో ఉండే, చాలా సెన్సేషన్ అయింది అప్పుడు, అందరూ ఒకసారి సస్పెండ్ అవ్వడము. కొంచెం జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండే, మంచి పని చేసామని. తర్వాత కేసు కొట్టేశారనుకోండి వేరే కారణాలు చేత వలన, కానీ మేమైతే చాలా ఎఫర్ట్ చేసుకొని చేశాను ఆ కేసు. అలాగే అప్పుడు మీకు గుర్తుందో లేదో, 2 చిన్నపిల్లలు లంగర్ హౌస్లో మిలిటరీలో 2 చిన్నపిల్లలు నూతులు పడి చనిపోయారు చిన్న పాండ్లో, అది కూడా చాలా సెన్సేషన్ అయింది. అప్పుడు లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ ఆర్మీ వాళ్ళందరూ అటాక్ చేయడం అది జరిగింది. ఆ కేసు కూడా ఇన్వెస్టిగేషన్ చేసాం. అది యాక్చువల్లీ మర్డర్ కాదు, వాళ్ళు నూతులు పాండ్లో పడి చనిపోయారు కాల్ స్లిప్ అయ్యి. కానీ దాంట్లో కూడా ఆర్మీ వాళ్ళు చాలా ఒత్తిడి వేశారు అది మర్డర్ అని. ఎందుకంటే ఆర్మీ డాక్టర్స్ ఈ నీళ్ళలో ఉన్న వాళ్ళని లిప్స్ ఈ స్మార్ట్ ఎవరో కోసి పడేశారని వాళ్ళు ఏదేదో పుకారు లేపారు. బట్ అది కూడా చాలా సెన్సేషన్ అయింది. దాంట్లో కూడా చాలా ఎఫర్ట్స్ చేసి లాస్ట్కి అది ఓన్లీ న్యాచురల్ డెత్ డ్రౌనింగ్ వలన అయింది, మర్డర్ కాదని చెప్పి దాంట్లో కూడా చాలా తిరగడం జరిగింది. అట్లా కొన్ని కేసులు చేసాం. అలాగే రామగుండం జనరల్ మేనేజర్ మీద కూడా కొన్ని కేసులు చేశాను. అక్కడ మంచి బ్యాంక్ కేసెస్ చాలా చేశాను, బ్యాంక్ ఫ్రాడ్స్ క్రోడ్స్లో జరిగిన బ్యాంక్ ఫ్రాడ్స్. అలాగే నెల్లూరులో ఒక బ్యాంక్ మేనేజరు ఈ ఫేక్ రైతులు లోన్ అప్లికేషన్స్ అన్ని క్రియేట్ చేసి కోట్ల కొద్ది డబ్బు వాళ్ళకి లోన్ ఇచ్చినట్టు చెప్పి ఆయన నొక్కేయడం, ఆయన కూడా అరెస్ట్ చేసాం. తర్వాత ఆయన చనిపోయాడు, ట్రయల్ స్టార్ట్ అయ్యే టైంలోనే ఆయన చనిపోయాడు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. సిబిఐ నుంచే అప్పుడే సిబిఐలో బోస్నియా యూఎన్ మిషన్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు యూఎన్ వాళ్ళు పంపించారు. సరే అప్పట్లో పోయి ఇమీడియట్గా నాకంత తెలియదు బోస్నియా అదంతా గురించి తెలిసి లేకుంటే, కానీ ఇంకో ఫ్రెండ్ ఉండే ఆర్ఎం ఖాన్ అని ఇన్స్పెక్టర్, ఆయన అప్లై చేయి బాగుంటుందంటే యుఎన్ స్పెషల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఢిల్లీలో జరుగుతుంది. యుఎన్ వాళ్ళు వచ్చి టెస్ట్ తీసుకుంటారు. దాంట్లో మనం 29th ర్యాంక్ వచ్చాము ఆల్ ఓవర్ ఇండియాలో. సుమారు అప్పుడు 5,000 ఆఫీసర్స్ వచ్చారు సెలెక్ట్ అయ్యి. అక్కడి నుంచి సిబిఐ నుంచి యుఎన్ మిషన్కి వెళ్ళాను. యుఎన్ మిషన్లో కూడా మంచి పోస్ట్ హ్యూమన్ రైట్స్ ఇన్వెస్టిగేటర్గా పనిచేసి అక్కడ బోస్నియా కోసోవోలో వార్ జరిగినప్పుడు కొన్ని వార్ కేసెస్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మంచి ఎక్స్పీరియన్స్ ఉండే యుఎన్ మిషన్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. పైసలు కూడా మంచిగా వచ్చాయి, మంచి శాలరీ ఉండే. అప్పట్లో 1,20,000 అట్లా శాలరీ ఉంటుండే యుఎన్ది. ఇక్కడ శాలరీ ప్లస్ అక్కడ శాలరీ
కొంచెం లైఫ్ టర్నింగ్ అయింది. ఆ డబ్బులతోనే ల్యాండ్ కొనుక్కోవడం, చిన్న ఇల్లు కట్టుకోవడం అంతా కూడా బాగా జరిగింది యుఎన్ మిషన్లో. అక్కడ నుండి మీరు మరి ఇండియాకి ఎప్పుడు వచ్చారు, ఎక్కడ పోస్ట్? యుఎన్ మిషన్ 99-2000 చేసిండే. రాగానే వచ్చే వరకు నాకు రెగ్యులర్ స్టేట్లో రెగ్యులర్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చేసింది. రాగానే సరే నేను మళ్ళీ రెగ్యులర్ ప్రమోషన్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ వైజాగ్ రేంజ్ వెళ్ళగానే నాకు బొబ్బిలి ఇన్స్పెక్టర్ లాగా పోస్టింగ్ చేశారు. వన్ ఆఫ్ నా కెరియర్లో మంచి టైం జరిగిందంటే బొబ్బిలి ఇన్స్పెక్టర్ లాగా 3 years చేశాను. సక్సెస్ఫుల్గా చేశాను. మంచి పేరు వచ్చింది. మంచి మెడికల్ క్యాంప్స్. బొబ్బిలిలో చాలా సెన్సిటివ్ విలేజెస్ ఉంటుండే. బొబ్బిలిలో అలజంగి అవన్నీ SC/ST డామినేటెడ్, ఎప్పుడు గొడవలు జరిగి, తర్వాత దొంగలది సెటిల్మెంట్ ఏరియా ఉంది. అవన్నీ కూడా బాగా వాళ్ళందరినీ కూడా మంచి దారిలో పెట్టి వాళ్ళందరికీ లోన్స్ ఇప్పించడము, దొంగలతనం అంతా వదిలేయడము. కానీ బొబ్బిలి పోలీస్ స్టేషన్ వెనకే గంటి ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఉండేవారు, మావోయిస్ట్ సంబంధించి. అవును, మావోయిస్ట్ సంబంధించి ఆయన కూడా వస్తుండే. అప్పటికి కొంచెం మానేశాడు, ఆయన మావోయిజం తిరగడం అంతా మానేశాడు. సో ఆయన హెల్ప్ కూడా తీసుకున్నాం. కొన్ని ఇన్ఫర్మేషన్ ఆయన వల్ల కూడా వచ్చింది. ఆయన కూడా బాగా కోఆపరేట్ చేశాడు. ఆయన ఏమి ఇబ్బంది పెట్టలేదు మాకు ఎప్పుడు. ఆయన సింపథైజర్ ఉండే కానీ అప్పటికే తగ్గిపోయాడు. ఆయన అంతా వెళ్ళడం అదంతా తగ్గిపోయాడు. బొబ్బిలిలో మీరు ఒక గుడి కట్టించారు, గెస్ట్ హౌస్ కట్టించారు అనుకుంటున్నాను. అది ఊరికేనే అండి. అది చాలామంది మా దగ్గర ఒక రైటర్ ఉండే రమణ అని, సార్ మనకు బొబ్బిల్లో గుడి, పోలీస్ స్టేషన్లో గుడి లేదు సార్, మనం ఒక గుడి కట్టిస్తే బాగుంటుంది అంటే, నేను అప్పట్లో అన్నాను గుడి ఎందుకు, మనం చర్చ్ మస్జిద్ కూడా కట్టమని అందరూ అడుగుతారు. లేదు సార్ ఒక గుడి కట్టిస్తే బాగుంటుంది అంటే, సరే అని కొంచెం ధైర్యం చేసి గుడి కట్టిస్తా అని మాట ఇచ్చాము. కొన్ని రోజులు మర్చిపోయాము దాని గురించి. సో అప్పట్లో కంటిన్యూగా బొబ్బిలిలో దొంగతనాలు అవ్వడం కంటిన్యూగా స్టార్ట్ అయ్యాయి. రోజు రాత్రి దొంగతనం అయిపోయేది. ఇక నుంచి స్టీవర్ట్పురం జకంజ అంతా వచ్చి దొంగతనాలు మొదలైపోయి, ఇక మా వాళ్ళు వచ్చి సెంటిమెంటల్గా సార్ మనం గుడి కట్టిస్తాను మాట ఇచ్చాము, మనం మాట నిలబెట్టుకోలేదు కాబట్టి చాలా దొంగతనాలు మనం స్టార్ట్ చేద్దామంటే, సరే ఇక ఆ సెంటిమెంట్కి బెండ్ అయ్యి గుడికి శంకుస్థాపన చేసి 3వ రోజునే దొంగతనాలు ఆగిపోయాయి. సో అదొక సెంటిమెంట్గా జరిగింది. ఒక చిన్న గుడి కష్టపడి అందరూ బొబ్బిలిలో ఉన్న ప్రజలందరూ సహకరించి, మా కాన్స్టిట్యూల్ అందరూ సహకరించి ఒక చిన్న లక్ష్మీ గణపతి గుడి అక్కడ కట్టించాను. నా క్రెడిట్ కాదు, అందరు క్రెడిట్ అక్కడ. ఓకే, బొబ్బిలి తర్వాత ఎక్కడికి వెళ్ళారు? బొబ్బిలి నుంచి అక్కడ 3 years ఎలక్షన్ డిక్లేర్ అయితే నేను అక్కడి నుంచి పార్వతీపురంకి ట్రాన్స్ఫర్ చేశారు నన్ను. పార్వతీపురం ట్రాన్స్ఫర్ అయ్యి, ఎందుకంటే ఎలక్షన్ ఉంది, ఈమె అప్పుడే కొత్త SP గారు వచ్చారు, అందరం కొత్త వాళ్ళు అయిపోతే బాగుంటుందని పక్కనే నేబరింగ్ సార్ పార్వతీపురం కూడా మళ్ళీ 3 years చేశాను. అక్కడ ఉన్నప్పుడే డెకాయిటీ కేసు ఇవన్నీ పెద్ద ఔరంగాబాద్ దగ్గర ఉన్న పార్టీ గ్యాచ్ వచ్చి డెకాయిటీ కేసు ఇన్వెస్టిగేషన్ వచ్చింది. అక్కడ పెద్ద డెకాయిటీ. దాంతో నేను ఇంకా LV శ్రీనివాసరావు సోంపేట శ్రీకాకుళం ఉండే, మేమిద్దరం ఔరంగాబాద్ దగ్గర అంతా వెళ్ళి ఆ డెకాయిట్స్ని పట్టుకొని రావడము చాలా కష్టపడ్డాం. ఆ కేసులో కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ అప్పచెప్పడం జరిగింది. కానీ డెకాయిట్ల కేసుల కన్నా ఎక్కువ మావోయిస్టులు ఎఫెక్టెడ్ బాగా జరిగేది. సాలూరులో గాంధీ అని ఇన్స్పెక్టర్ మీద దాడి చేయడం. గాంధీ మీద దాడి జరిగినప్పుడు నేను బొబ్బిలి ఇన్స్పెక్టర్ ఉండే. సో ఇమీడియట్ గాంధీ కోర్టులో చనిపోయారు గాంధీ గారు. సో నేను ఇమీడియట్గా పరిగెత్తుకొని వెళ్ళడం జరిగింది. నేనే ఫస్ట్ అక్కడ చేరాను. మా ఇద్దరు టీమ్ SI ప్రొబేషనర్ SI నాది కూడా ఇమీడియట్గా వెళ్ళాం. 30 minutes చాలు చేరిపోయాం మేము. గాంధీ కోర్టు బట్టి చనిపోయి ఉన్నాడు. చాలా బాధగా, మంచి క్లోజ్ ఫ్రెండ్ ఉండే ఆయన, వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్ ఉండే. బాధ అనిపించింది కానీ చేయలేకపోయాం. అక్కడి పార్వతీపురం వెళ్ళినప్పుడు కూడా మూమెంట్ చాలా ఉంది. మీరు చెప్పిన మూమెంట్ ఉంది. 2005 మీద కూడా దాడి జరిగింది కదా, పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ కూడా జరిగింది. అది కూడా నేను బొబ్బిలిలో ఉన్నప్పుడు పార్వతీపురంలో కొత్త పోలీస్ స్టేషన్ కట్టాను. నేను బొబ్బిలి ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు. సో పార్వతీపురంలో కొత్త పోలీస్ స్టేషన్ కట్టారు. ఇనాగ్రేషన్ ఉంది, 2-3 రోజులు ఉన్నప్పుడు ఆ కొత్త పోలీస్ స్టేషన్ని బ్లాస్ట్ చేయడం జరిగింది. సో ఆ మరుసటి రోజే మా బొబ్బిలి పోలీస్ గెస్ట్ హౌస్ కూడా ఇనాగ్రేషన్ జరిగింది, రెడీగా ఉండే. సో దాన్ని కూడా మేము గార్డ్ వేసుకున్నాం అప్పుడు బొబ్బిలిలో. కానీ నేను కూడా సీన్ ఆఫ్ ఆఫెన్స్కి వెళ్ళడం అంతా జరగడం అంతా జరిగింది. పార్వతీపురంలో ఉన్నప్పుడు మాత్రము లాస్ట్ రైల్వే స్టేషన్ ఉంది, కొన్నాడ ఏదో ఉంది, కోనేరు. పార్వతీపురం నుండి రాయగడ వెళ్ళినట్టు పోలీస్ పేరు అది రైల్వే స్టేషన్ కేతో ఉంటుంది, కోనేరు. అయితే GRP వాళ్ళు శాలరీస్ తీసుకెళ్తున్నారు. లాస్ట్ పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర పోలీసు ఉన్నప్పుడు నేను నక్సలైట్ అటాక్ చేసి సుమారు 10 లక్షల శాలరీ, క్యాష్, వెపన్స్ అంతా తీసుకెళ్ళిపోవడం జరిగింది. అదే చాలా పెద్ద దాంట్లో ఒక ASI హెడ్ కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది. అదొక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది నేను పార్వతీపురంలో ఉన్నప్పుడు. దానికి మనం చాలా కూమింగ్ ఆపరేషన్ ఏం చేసాం. దాంట్లో కూనేరు దాంట్లో ఒక అటాక్ జరిగినప్పుడు మన వీళ్ళు కూడా రిటాలియేట్ చేశారు. దాంట్లో ఒక నక్సలైట్ కూడా చనిపోవడం జరిగింది అటాక్లో. అది ఎప్పుడు జరిగింది, అది నేను వచ్చేసి జస్ట్ ఒక 3-4 months ముందు జరిగిన కేసు. దాని తర్వాత నేను అక్కడి ట్రాన్స్ఫర్ అయ్యి, ఇక అప్పుడు మళ్ళీ పాప ఇంటర్మీడియట్కి వచ్చింది. అక్కడ సెట్ అవుతలేదు ఇంగ్లీష్ చదవడం, అది ఇంగ్లీష్ మీడియం చదివిన సెంట్రల్ స్కూల్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటే మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకొని వచ్చాను. హైదరాబాద్లో ఎక్కడెక్కడ చేస్తాను? హైదరాబాద్ వచ్చినప్పుడు CIDలో జాయిన్ అయ్యాను. సైబర్ క్రైమ్స్ ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి సైబర్ క్రైమ్ ఆల్రెడీ CBIలో చేయడం జరిగింది. తర్వాత నేను కూడా పర్సనల్గా ఇంట్రెస్ట్ చాలా కోర్సులు చేశాను. UN మిషన్లో కూడా సైబర్ కంప్యూటర్స్ మీద బాగా కోర్సులు చేశాను. సైబర్ క్రైమ్ ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి CIDలో వచ్చి సైబర్ క్రైమ్లో జాయిన్ అయ్యాను. 1 year చేస్తున్నప్పుడు మళ్ళీ అక్కడే
మళ్ళీ యూఎన్ మిషన్ వచ్చింది, అక్కడ మళ్ళీ ఎగ్జామ్ రాశాను, యూఎన్సాట్ ఎగ్జామ్ రాసినప్పుడు అప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ వచ్చాను. సుమారు 2000 ఆఫీసర్స్లో ఫస్ట్ వచ్చాను, సెలెక్షన్ అయ్యి అక్కడ యూఎన్ మిషన్ మళ్ళీ కొసావో వెళ్ళాను. కొసావోలో కూడా మళ్ళీ రైట్స్ ఇన్వెస్టిగేటర్, హ్యూమన్ రైట్స్ ఇన్వెస్టిగేటర్ హెడ్ క్వార్టర్లో మంచి పేరు చేసి అక్కడ కూడా బాగా అప్రిషియేషన్ లెటర్స్ అవన్నీ కూడా యూఎన్ మిషన్లో కూడా బాగా ఏం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ యూఎన్ మిషన్ 2006లో రిటర్న్ వచ్చేసాను నేను. 2006 నుండి హైదరాబాద్ హైదరాబాద్కి రిటర్న్ వచ్చాను మళ్ళీ. సార్ మీరు యూఎన్ నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ సిఐడి సైబర్ క్రైమ్ చేశారు. సిఐడి నుండి మరి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చారు? సిఐడి సైబర్ క్రైమ్ చేశాను చాలా రోజులు. అంటే సిఐడి సైబర్ క్రైమ్ నుంచి రిటర్న్ వచ్చి కోసం యూఎన్ మిషన్ వచ్చిన తర్వాత 2008లో రిటర్న్ వచ్చినాక 1 ఇయర్ వైజాగ్ మళ్ళీ చేశాను. అక్కడ ప్రమోషన్ వచ్చింది డిఎస్పీ లాగా ప్రమోషన్ వచ్చినాక ఏపీ పోలీస్ అకాడమీకి పోస్టింగ్ అయింది. అప్పుడు రాష్ట్ర విభజన జరుగుతున్న మూమెంట్ అనుకుంటా? లేదు, ఫస్ట్ నేను జాయిన్ అయినప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదు, 2009లో స్టార్ట్ కాలేదు. ఇంకా అప్పాలో జాయిన్ అయినాను, 2010లో అట్లా స్టార్ట్ అయింది ప్రాబ్లం. కానీ అప్పాలో అప్పటికే 1600 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 65 మంది డిఎస్పీలు అంతా ఒకసారి ట్రైనింగ్కి రావడము. సో అప్పాలో కూడా కొంచెం మంచిగా కెరీర్ అయింది, అందరు మంచి రేటింగ్ ఇవ్వడం, బాగా చెప్తారు క్లాస్ అని. డిఎస్పీస్కి నేను కోర్స్ కోఆర్డినేటర్ లాగా కూడా ఉండే, ఎస్ఐస్ అందరు కూడా బాగా క్లాసులు చెప్పడం అంతా 3 ఇయర్స్ చేశాను. 3 ఇయర్స్ చేసినాక అప్పాలో 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ విజయనగరం ఏసీబీ డిఎస్పీ లాగా వెళ్ళాను. ఏసీబీ డిఎస్పీ లాగా వెళ్ళి 2 మంచి సెన్సేషన్ కేసెస్ చేసే వరకు మళ్ళీ అక్కడ ఫస్ట్ బ్రాహ్మణ్, రెండోది తెలంగాణ. అప్పటికి తెలంగాణ ఫార్మేషన్ ఫుల్ స్వింగ్లో నడుస్తుంది, బాగా గొడవలు జరుగుతున్నాయి, ఇంట్లో మీద అటాక్లు జరుగుతున్నాయి. ఇదిగానే ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉంది, అక్కడ రేడ్ చేసి సుమారు 8-10 లక్షల వరకు డబ్బులు పట్టుకోవడము. అలాగే విజయనగరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రేడ్ చేసి అక్కడ ఒక 6 లక్షలు క్యాష్ పట్టుకోవడము. సో ఎంత అక్కడ కొంచెం జనాలకు నచ్చలేదు, పెద్ద మనుషులకి నచ్చకుండా మళ్ళీ అక్కడ నేను ట్రాన్స్ఫర్ చేయించారు రాత్రి. సరే ఐ డెంట్ బాదర్, సరే మళ్ళీ హైదరాబాద్ మా నేటివ్కి వస్తున్నాను. మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడికి వచ్చే వరకు సీనియర్ ఆఫీసర్స్ దగ్గర పనిచేశాను కాబట్టి వాళ్ళకి నాకు టాలెంట్ తెలుసు కాబట్టి ఇమీడియట్గా నాకు సైబర్ క్రైమ్ సిఐడీలో వేశారు. అక్కడ 2 ఇయర్స్ చేసే వరకు ఇక్కడ హైదరాబాద్ సిటీలో వేకెన్సీ వచ్చింది. వేకెన్సీ వచ్చే వరకు స్వాతిలక్ర మేడం దగ్గర నేను 3 ఇయర్స్ చేశాను. పార్థపురంలో డ్యామ్ గొడవ జరుగుతూ కన్స్ట్రక్షన్ డ్యామ్ అవుతున్నప్పుడు పోలీస్ మీద అటాక్ జరిగినప్పుడు అన్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. మేడం నా గురించి తెలుసు కాబట్టి మేడం ఇమీడియట్గా నాకు డీజీ గారిని కలిసి నాకు ఇమీడియట్గా ఆర్డర్ వేసి సైబర్ క్రైమ్స్ ఇక్కడ వేశారు. ఇక్కడ 2 ఇయర్స్ బాగానే చేశాను. కమిషనర్ గారు మహేందర్ రెడ్డి సార్ గారు ఉండే, ప్రమోషన్ వచ్చినప్పుడు ఇక్కడే చేయాలి నువ్వు ఆల్రెడీ, ఎందుకంటే ట్రైనింగ్ కొత్త ఎక్విప్మెంట్ అంతా కొత్త ల్యాబ్ అంతా ఉంది చేయాలంటే డెఫినెట్గా సార్ అంటే ప్రమోషన్ వచ్చి కూడా మళ్ళీ అడిషనల్ డీసీపీ లాగా ఇక్కడే కంటిన్యూ అయినప్పుడు. అంటే మీరు సైబర్ క్రైమ్లో దాదాపు ఏసీపీ డీసీ పర్సనల్ డీసీపీ చేస్తున్నారు. ఏ టైప్ ఆఫ్ కేసులు ఎక్కువ వస్తుంటాయి? ఎక్కువ సినిమా వాళ్ళు ఎక్కువ కనబడుతుంటారా లేదంటే జనరల్గా అందరూ వస్తుంటారు? లేదు, సినిమా వాళ్ళు కూడా వస్తుంటారు, కానీ ఈ లాస్ట్ 2.5-3 ఇయర్స్లో వన్ టైం పాస్వర్డ్ కేసెస్ చాలా ఎక్కువ వస్తుంటాయండి. జనాలకి కాల్స్ వస్తుంటాయి, నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, మీది ఆధార్ కార్డు లింకప్ చేయాలి, లేకుంటే మీకు రివార్డ్ పాయింట్స్ వచ్చాయి, లేకుంటే మీ కేవైసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అని చెప్పి మీరు చేయకపోతే సాయంత్రం లోపల రేపటి లోపల మీ డెబిట్ కార్డు క్లోజ్ అయిపోతుంది. జనాలందరూ ఇప్పుడు బ్యాంక్ డెబిట్ కార్డు మీద ఎక్కువ ఆధారపడుతున్నారు కాబట్టి కార్డు క్లోజ్ అయితే ట్రాన్సాక్షన్ చేయలేమని చెప్పి భయానికి వాళ్ళకి వచ్చిన ఫోన్లో వచ్చిన వన్ టైం పాస్వర్డ్ నేరస్తులకు చెప్పేస్తున్నారు. ఆ వన్ టైం పాస్వర్డ్ చెప్పిన వాళ్ళన్నా చాలా వరకు వాళ్ళ అమౌంట్ కట్ అయిపోతుంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతుంది. లాస్ట్ 2 ఇయర్స్లో మేము చాలా శ్రమపడ్డాం, అయినా కూడా ఈ కేసులు తగ్గడం లేదు. చాలా ప్యాంప్లెట్లు ప్రింట్ చేసి సుమారు 10 లక్షల ప్యాంప్లెట్ ప్రింట్ చేసాము, షార్ట్ ఫిల్మ్స్ చేసి థియేటర్స్లలో సినిమాలలో అంతేసాము, యూట్యూబ్లో వేసాము. 1 కోటి వరకు మనకి 1 crore వరకు వ్యూస్ కూడా వచ్చాయి. బట్ స్టిల్ పీపుల్ ఇంకా మోసపోతుంటారు. ఆ వన్ టైం పాస్వర్డ్ కాల్స్ వస్తుంటాయి, జనాలు ఇంకా వన్ టైం పాస్వర్డ్ చెప్పేస్తున్నారు, చాలా డబ్బు పోతుంది. ఈ కాల్స్ అన్నీ కూడా మనకి బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఆసన్సోల్ నుంచి వస్తుంటాయి. సో మనం కేసులు కడుతూనే ఉన్నాము, ఎంక్వైరీ పిటిషన్స్ చేస్తూనే ఉన్నాము. టీమ్స్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ బీహార్, జార్ఖండ్కి వెళ్తూనే ఉంటాయి. 8-10 కేసులు డిటెక్ట్ చేసుకొని వస్తూనే ఉన్నాం. అయినా కూడా పబ్లిక్కి చెప్తూనే ఉన్నాం, అయినా కూడా ఇంకా యారాతోరా అక్కడిక్కడ పబ్లిక్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పబ్లిక్కి చాలా సింపుల్ ఒకటే మెసేజ్ అండి, బ్యాంక్ ఎప్పుడు మీకు కాల్ చేయలేదు అనేది మీరు గుర్తుంచుకోవాలా. మళ్ళీ చెప్తున్నా, బ్యాంక్ ఎప్పుడు మీకు కాల్ చేయదు. మీ వన్ టైం పాస్వర్డ్ ఇవ్వండి, మీ క్రెడిట్ కార్డు ఎలాప్స్ అయిపోతుంది, మీ కేవైసీ డాక్యుమెంట్స్ ఇవ్వండి, ఆధార్ డాక్యుమెంట్, బ్యాంక్ ఎప్పుడు కాల్ చేయదు. ఏదైనా మీకు నేను బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను అని చెప్తే ఫోన్ ఇమీడియట్గా డిస్కనెక్ట్ చేయండి, నంబర్ని బ్లాక్ చేయండి, సైబర్ క్రైమ్కి ఇన్ఫామ్ చేయండి. ఇది నేను చాలా మొదటి నుంచి చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, బ్యాంక్ నుంచి ఏదైనా కాల్ వస్తే డిస్కనెక్ట్ ది ఫోన్, బ్లాక్ ది నంబర్ అండ్ కాల్ సైబర్ క్రైమ్స్. మేము సైబర్ క్రైమ్ మీకు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో అవైలబుల్ ఉన్నాము, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాము, వాట్సాప్లో ఉన్నాము, మీ ఎస్ఎంఎస్ పంపించవచ్చు, మాకు కాల్ కూడా చేయొచ్చు. ఇన్ని విధాలుగా జీమెయిల్లో ఉన్నాము, ఇన్ని విధాలుగా మేము అవైలబుల్ ఉన్నాం. జస్ట్ మీరు కాల్ చేసే నంబర్ అయినా మాకు ఏంటి, ఎస్ఎంఎస్ ఏంటి, మేము డెఫినెట్గా మా వైపు నుంచి యాక్షన్ తీసుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, బ్యాంక్ ఎప్పుడైనా మీకు కాల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకండి, ఇమ్మీడియట్గా ఫోన్ని డిస్కనెక్ట్. ఒక ఓటీపీ గురించి కంప్లైంట్లు వస్తున్నాయి, లేదంటే ఫిషింగ్ కాల్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి? లేదు, ఓటీపీ కేసెస్ చాలా ఎక్కువ వస్తాయండి.
నియర్లీ ఏడాది మొత్తంలో ఒక 1000 వరకు ఓటీపీ కాల్స్ మనకు వస్తున్నాయి. చాలా ఎక్కువ తరహా జరుగుతుంది అది. ఎంత చెప్పినా కూడా పబ్లిక్ మోసపోతూనే ఉన్నారు. చిన్న అన్ఎడ్యుకేటెడ్ కాదు, హైలీ ఎడ్యుకేటెడ్ కూడా, ఇల్లిటరేట్స్ కూడా, రిక్షా వాళ్ళు, బ్యాంకర్స్, ఈవెన్ బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు వాళ్ళకి తెలియక. అన్ని విధాలుగా అంతమంది మోసపోతున్నారు. చాలా ప్రయత్నిస్తున్నాము. ఒక 2016-17కి కంపేర్ చేస్తే ఒక 15-20% తగ్గింది మన ఎఫర్ట్స్ వలన. బట్ స్టిల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అందుకే పబ్లిక్కి చెప్తున్న, బ్యాంక్ నుంచి కాల్ వస్తే నమ్మకండి. ఈ తరహా కాకుండా వేరే తరహా మోసాలు ఏ విధంగా వస్తాయి? ఇక రెగ్యులర్ మోసాలు అవుతున్నట్టే, ఆన్లైన్లో మీకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాము, లోన్ ఫ్రీ, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇప్పిస్తామని ఇట్లాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. జనాలకి ఇది కూడా చెప్తున్నాము నమ్మద్దని, బట్ మనిషికి గ్రీడీనెస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ వస్తుందని ఎవరు ఫ్రీగా చేయరండి. ఆయన ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ వస్తుందని జనాలకు తెలుసు. మనం ఎవరికైనా ఛాయ్ తాగించాలంటే 10 సార్లు ఆలోచించే మనుషులు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ వస్తుంది అనే వరకు నమ్మేసి, గ్రీడీనెస్గా నమ్మేసి, ఆయనకి ఇనిషియల్ పేమెంట్ డబ్బులు కట్టేసుకొని లోన్ వస్తుందని డబ్బులు కట్టేసి మోసపోతున్నారు. అలాగే జాబ్స్, వీసా ఫ్రాడ్. కష్టపడింది జాబ్ రాదు, జాబ్ ఇప్పిస్తాము, బ్యాక్ డోర్ ఎంట్రీ ఇప్పిస్తాము, మీకు ఫారెన్లో జాబ్ ఇప్పిస్తాము, వీసా ఇప్పిస్తామని చెప్పి చాలామంది యంగ్స్టర్ని మోసం చేస్తున్నారు. జనాలు కూడా నమ్మేసి కూడా డబ్బులు కట్టేస్తున్నారు. మాకు కొన్ని కేసులు అయితే 50 లక్షలు 60 లక్షలు కట్టిన కూడా, ఒక పెద్ద డాక్టర్, ఆయన లండన్లోని పెద్ద హాస్పిటల్లో జాబ్ ఇప్పిస్తామంటే ఆయన సుమారు 65 లక్షల వరకు కట్టేశాడు లాస్ట్ ఇయర్ ఎప్పుడో. సో చదువుకున్నలే కాదు, అందరు కూడా మోసపోతున్నారు దీంట్లో. జాబ్ అని తెలుసు, బ్యాక్డోర్ జాబ్, కష్టపడితేనే జాబ్ వస్తుంది, బ్యాక్డోర్ ఎంట్రీస్ రావు, ఇది ఫేక్ అని తెలిసినా కూడా జనాలు, అఫ్కోర్స్ వాళ్ళని కూడా బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ మన దేశంలో అట్లుంది. ఏదో విధంగా జాబ్ వస్తే మనకి లైఫ్ సెటిల్ అవుతుంది, ఫ్యామిలీని మంచిగా చూసుకోవచ్చు అని వాళ్ళని కూడా బ్లేమ్ చేయడానికి లేదు. మన పరిస్థితులు అట్లా ఉన్నాయి. పరిస్థితి ప్రభావాల వలన జనాలు ఇట్లాంటి మాటలు నమ్మేస్తున్నారు. మనం వాళ్ళని బ్లేమ్ చేయడానికి కూడా లేదు. జాబ్స్ మన తగిన చదువుకి మనకి ఈక్వల్గా జాబ్ దొరకదు. మ్యారేజ్ బ్యూరో తరహా కూడా మోసాలు జరుగుతున్నాయి. అది మ్యారేజ్ బ్యూరో మళ్ళీ సేమ్, మనిషికి డబ్బులకి ఎట్లా గ్రీడీనెస్ ఉంటుందో మనిషికి సెక్స్ అనేది గ్రీడీనెస్ అట్లా ఉంటుంది. దానిలో కూడా చాలామంది మోసపోతుంటారు సోషల్ మీడియాలో. అందుకే చాలామందికి చెప్తాం, మీ అందులో ఏ తరహా కంప్లైంట్లు వస్తుంటాయండి? మ్యాట్రిమోనియల్ ఎట్లా అంటే, మనకి ఇప్పుడు అందరికీ సోషల్ మీడియా అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి అందరూ మనం సోషల్ మీడియాలో మన పర్సనల్ ప్రతి చిన్న విషయం కూడా మనం పోస్ట్ చేసేస్తున్నాం. ప్రతి విషయం అక్కడ పోస్ట్ చేస్తున్నాం. సో ముద్దాయి ఏం చేస్తారంటే, సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్ చూస్తారు. మనం అక్కడ ఏం సినిమాలు చూస్తాం, ఏం తిండి తింటాం, ఏం బుక్స్లో మనకి ఇంట్రెస్ట్ ఉంది, ఏ స్పోర్ట్స్ మ్యాన్ అంటే మనకి ఇంట్రెస్ట్, ఏ ఫిల్మ్ స్టార్ అంటే మనకి ఇంట్రెస్ట్, మొత్తం మన ప్రొఫైల్, మనం ఎక్కడ చదువుకున్నాం, ఏం చేసాం, మొత్తం ప్రొఫైల్ మనం ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాం. సో క్రిమినల్ ఆ ప్రొఫైల్ చూసుకుంటాడు. ప్రొఫైల్ చూసి వాడు అట్లాంటిది సిమిలర్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాడు. సేమ్ టేస్ట్లు, సేమ్ హ్యాబిట్లు ఉన్నట్టు, లేకుంటే సేమ్ స్కూల్లో చదువుతున్నట్టు, లేకుంటే ఆ స్కూల్లోనే సీనియర్ ఉన్నట్టు, లేకుంటే సేమ్ కాలనీలో పక్క వీధిలో ఉన్నట్టు ఏదో ఒక సిమిలర్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, సిమిలర్ ఇంట్రెస్ట్గా క్రియేట్ చేసి మీకు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. సో మనం ఫస్ట్ పాయింట్ అక్కడే అందరు చెప్తాం ఏంటంటే, సోషల్ మీడియాలో ఫస్ట్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయకండి. పోస్ట్ చేసినా కూడా ఎవరైనా అన్నోన్ పర్సన్ మీకు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకండి. ఎందుకంటే ముందు రోడ్ ఎవరో మనకు తెలియదు. అది ఎవడో మనకు తెలియనప్పుడు మనం మన ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఈ మేబీ క్రిమినల్, ఫ్రెండ్, జెన్యున్ ఫ్రెండ్ ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయకపోవడం బెటర్. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఆయనకు తెలిసిపోతుంది. అలాగే ఈ అన్నోన్ పర్సన్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు లింక్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మన కంప్యూటర్లో ఉన్న డేటా అంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ ర్యాన్సమ్ వేర్ అని మీరు చాలా ఉంటారు, ఇట్లాంటివన్నీ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో ఏదైనా మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది, ఏదైనా అన్నోన్ పర్సన్ లింక్ వచ్చిందంటే దాన్ని క్లిక్ చేయకపోవడం బెటర్. సో అట్లాంటి ఏం చేస్తారో, ఎప్పుడైతే మనం క్లిక్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తామో, అరే సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి, ఇద్దరికి సేమ్ హాబీస్ ఉన్నాయని చెప్పి మనం మెల్లగా ఫ్రెండ్షిప్ వాళ్ళతో చాట్ చేయడం మొదలు పెడతాం. ఒక 2-3 మంత్స్ చాట్ అయినాక వాడు ఇక పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగడం స్టార్ట్ చేస్తున్నారు. మనం క్లోజ్ అయిపోయాం కదా అని మనం కూడా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వాడు కొన్ని రోజుల తర్వాత మీ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. ఇక చాలామంది అమ్మాయిలు, యంగ్ అమ్మాయిలు దీంట్లో టార్గెట్ అయిపోతుంటారు. 14 years 18 years అమ్మాయి, వీళ్ళకి తెలియదు దీని పరిస్థితి, ప్రభావాలు ఏమైతే తెలియక ఎప్పుడైతే వీళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారో, నీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి, నేను ఎగ్జామ్ డుమ్మా కొట్టిన, వాళ్ళు సినిమాకి పోయినా, ఇట్లాంటివన్నీ పేరెంట్స్కి ఇష్టం ఉండవు. సో చాలా చిన్న విషయాలు ఇవి. మనకు ఎక్స్పీరియన్స్, కొంచెం ఏజ్ వచ్చినాక చిన్న విషయాలు, కానీ ఆ పిల్లలకి చాలా పెద్ద విషయం అది. సో వాడేం చేస్తాడో, ఇక మీ అమ్మ నాన్న చెప్తాను, నీ బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పేస్తాను, సినిమా పోయినా అని చెప్పేస్తాను, వరకు 14-15 years అమ్మాయిలు భయపడిపోయి ఇక వాడు ఏం అడిగినా అది ఇచ్చేస్తారు. కొన్నిసార్లు డబ్బులు అడుగుతారు, కొన్నిసార్లు మీ నేకెడ్ పిక్చర్స్ పంపించమంటారు, కొన్నిసార్లు నేకెడ్ వీడియోస్ పంపించమని అంటారు. సో ఈ చిన్నపిల్లల అమ్మాయిలు తెలియక ఇవన్నీ చేస్తారు. ఆ వీడియోస్, ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మళ్ళీ వాళ్ళని బ్లాక్మెయిల్ జరుగుతుంది. కొన్నిసార్లు మనకు చెన్నైలో అక్కడ సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది అమ్మాయి. సో అందుకే జనరల్ అమ్మాయిలకి 14-18 years అమ్మాయిలకి ఏంటంటే, ఎవరు అన్నోన్ పర్సన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకండి, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాక్సెప్ట్ చేయకండి. మిమ్మల్ని ఎవరైనా, మనం స్టేటస్ అప్డేట్ చేయడం అనేది కూడా చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్. నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా, లేకుంటే ఫలానా సినిమా థియేటర్లో ఉన్నాను, లేకుంటే ఫలానా
థియేటర్లో సినిమా చూస్తున్నాను, లేకుంటే ఫలానా హోటల్లో నేను భోంచేస్తున్నాను, లేకుంటే ఫలానా ఎగ్జిబిషన్లో ఉన్నాను. ఇట్లాంటప్పుడు మిమ్మల్ని ఎవరైతే సైబర్ స్టాకింగ్ చేస్తున్నారో, మీ వెనకాల పడుతున్నాడో, వాడు మీ ప్రొఫైల్ చూసుకొని మీరు ఆ క్షణంలో ఆ టైంలో మీరు ఎక్కడున్నారో చూసుకొని అక్కడ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే మీ స్టేటస్ అప్డేట్ కూడా పెట్టుకోవడం ఆపేస్తే బెటర్. అన్నీ జరిగిపోతే అందరికీ నేరాలను కాదు, భయపెట్టడం అనేది కాదు, కానీ 100లో నేను ఒక్క మనిషిని సేవ్ చేసినా కూడా ఈ ఇన్ఫర్మేషన్తో వీఆర్ హ్యాపీ. సో జనరల్గా అవాయిడ్ చేయడం బెటర్. ప్రతి ఫేస్బుక్లో ప్రతి దాంట్లో కూడా ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్కి పోండి, మీ ఇన్ఫర్మేషన్ ఎవరు చూడొచ్చు అనేది దాంట్లో సెట్టింగ్స్ ఉన్నాయి, సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి, ప్రైవసీ మెజర్స్ ఉన్నాయి. అవి ఫాలో అయ్యి మీరు పెట్టక తప్పదు, పెట్టాలా, మీకు కంపల్సరీ పెట్టాలన్నప్పుడు ఆ సెక్యూరిటీ మెజర్స్ అన్న తీసుకోండి. కనీసం ఆ సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటే మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయితే పెడుతున్నారో అది థర్డ్ పర్సన్కి వెళ్ళకుండా ఓన్లీ మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే మీరు అనుకుంటున్నారో వీళ్ళే చూడాలి నా ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఓకే, సో అట్లాంటి ప్రికాషన్ తీసుకోవాలి. ఈ రెండు కాకుండా ఇంకా ఎక్కువ ఏ తరహా వస్తుంటాయి? ఇది అమ్మాయిలకు జరుగుతుంది. ఇంకోటి ఏమైతే చాలామంది విడోస్, మిడిల్ ఏజ్ లేడీస్, రిటైర్డ్ లేడీస్ ఉంటారు. వీళ్ళని కూడా చాలామంది టార్గెట్ చేస్తారు ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో టార్గెట్ చేసి నేను లండన్లో ఉన్నాను, నేను అమెరికాలో ఉన్నాను అని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడము. వీళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ కొన్ని రోజుల తర్వాత ఐ లవ్ యూ అని మెసేజ్ పంపించడము, ఐ వాంట్ టు మ్యారీ ఇండియన్ లేడీ బికాజ్ దే ఆర్ వెరీ ట్రెడిషనల్ అట్లా అని చెప్పి మాటల్లో దింపి వాళ్ళని ట్రాప్ చేయడము. ఎందుకంటే అక్కడ ప్రొఫైల్ చూస్తారు, వాళ్ళకి ఎవరు ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు, లోన్లీగా ఉంటారు. మన సొసైటీ అట్లా ఉంది, ఇట్లాంటి లేడీస్ని మనం ఎక్కువ మాట్లాడకుండా సొసైటీలో అఫ్కోర్స్ ఇప్పుడు సిచ్యువేషన్ మారుతుంది. సో ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఏం చేస్తారంటే ఈ మంచిగా మాట్లాడి వాళ్ళకి సింపతి చూపించి అన్ని చూసే వరకు లేడీస్, ఇట్లాంటి లోన్లీ లేడీస్ వాళ్ళ ట్రాప్లో పడిపోతారు. కొన్ని రోజులు నెలలు అయిన తర్వాత నేను ఇండియాకి వస్తున్నాను, లేకుంటే మీ ఇండియన్ లేడీస్కి గోల్డ్ ఇష్టం కదా, నేను ఒక 5 గాజులు, ఒక $10,000 లేకుంటే 10,000 పౌండ్స్ పంపిస్తున్నానని చెప్తారు. ఈమె హ్యాపీ ఫీల్ అవుతుంది. ఒక 10 రోజుల తర్వాత ఈమెకు ఒక కాల్ వస్తుంది, ఢిల్లీ కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము, మీకు ఒక పార్సల్ వచ్చింది, దాంట్లో గోల్డ్ ఉంది, క్యాష్ ఉంది, ఇది గవర్నమెంట్ చట్ట వ్యతిరేకం, ఇది స్మగ్లింగ్ కింద వస్తుంది, మీరు ₹1,00,000 ఇమీడియట్గా కట్టాలి ఎట్లా అని చెప్పి ఈమె అవును నిజమే కదా వాడు పంపించుంటాడని చెప్పి ఈమె ₹1,00,000 కట్టడము. మళ్ళీ 3 రోజుల తర్వాత కౌంటర్ని టెర్రరిజం డబ్బులు కట్టాలని మేము ఆర్బీఐ నుంచి కాల్ చేస్తున్నామని అట్లా 5-6 లక్షలు డబ్బులు కట్టించుకొని ఈమెకు మోసమయ్యే తెలిసే వరకు అంత చాలా వరకు డబ్బులు కట్టేస్తుంటారు. అట్లాంటి లేడీస్ కూడా వస్తారు, అట్లాంటి ఫైల్ కట్టడం కూడా జరిగింది, ట్రాప్ చేయడం కూడా జరిగింది. సో ఇట్లాంటి లేడీలో ఒకటి అడిగినప్పుడు అమ్మ ఎందుకమ్మా మీరు ఇట్లాంటి పని చేశారు కట్టమంటే పాపం ఆమె సార్ నాకు యంగ్ ఉన్నప్పుడే భర్త చనిపోయారు, 3 పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయి ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడడం లేదు, పిల్లలు రావడం లేదు, నాకు ఎవరైనా మాట్లాడడానికి కూడా ఎవరు సోషల్ మీడియాలో వచ్చినప్పుడు అందరు నాతో మంచిగా మాట్లాడి నాతో మంచిగా సింపతి చూపించే వరకు నేను ట్రాప్లో పడిపోయినా. సో అట్లాంటి వాళ్ళు మనం కూడా బ్లేమ్ చేయడానికి లేదు. సో అందుకే అట్లాంటి కూడా పబ్లిక్కి చెప్పేది ఏంటంటే ఇట్లాంటి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకండి, అన్నోన్ పర్సన్తో వీళ్ళు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకండి. అట్లాంటిది ఏదైనా చెప్తే మీరు నమ్మకండి, మీకు గోల్డ్ పంపిస్తున్నా, క్యాష్ పంపిస్తున్నా అంటే అస్థిపత్రులు నమ్మకండి. ఇదే కాకుండా నాకు యాక్సిడెంట్ అయింది, నాకు హాస్పిటల్ అడ్మిట్ అయినా 2 లక్షలు పంపించు ఇట్లా అని కూడా మ్యాట్రిమోనియల్లో ఫిక్స్ అయినా అట్లాంటి మోసాలు కూడా చేస్తుంటారు. సో దయచేసి ఎక్కడైనా మీరు ఆ మనిషిని కలవలేదు, మీకు ఆ మనిషి తెలియదు, మీరు ఆయనను చూడలేదు అన్నప్పుడు ఎట్టి పరిస్థితి కూడా అన్నోన్ పర్సన్ అకౌంట్స్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకండి. ఎలాగైతే 1 టైం పాస్వర్డ్లో చెప్తున్నాను, బ్యాంక్ మీకు కాల్ చేయాలి, దీంట్లో కూడా అన్నోన్ పర్సన్ ఎప్పుడు మీరు చూడని మనిషిని, మీరు మాట్లాడే ఎప్పుడు పర్సన్గా కలవని మనిషిని, మీకు తెలియని మనిషిని అకౌంట్ డబ్బులు అడుగుతుంది, డెఫినెట్గా అది మోసం తెలుసుకోండి. అమౌంట్ ఎట్టి పరిస్థితి కూడా అట్లాంటి అకౌంట్స్లో వేయకండి. ఓకే సార్, ఇంకా ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్, సిటీ సైబర్ క్రైమ్కి సినిమా వాళ్ళు ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే బాహుబలి కానీ లేదంటే అథారిటీ దారేది సినిమా ప్రొడ్యూసర్లు అందరూ ఎందుకు వరుసగా సైబర్ క్రైమ్ క్యూ కట్టారు? అట్లా అని క్యూ కట్టడం అని ఏం లేదు. డిజిటల్ టెక్నాలజీ బాగా పెరుగుతుంది కాబట్టి ఫిలిం రిలీజ్ అయిన ఫస్ట్ షో 3 అవర్స్ 4 అవర్స్కే బయట పైరసీ అయ్యి బయట ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో, వెబ్లో ఫిలిమ్స్ బయట అప్లోడ్ అయిపోతున్నాయి. సో లాస్ట్ 2 ఇయర్స్లో ఇవి చాలా ఎక్కువ జరుగుతున్నది. సో ఇండియాలో జరగకుండా అమెరికాలో కంచె ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకంటే అక్కడ థియేటర్స్లో మూవీ ఫస్ట్ డే వీళ్ళు రిలీజ్ చేసేస్తున్నారు. అక్కడ థియేటర్లో కెమెరా పెట్టి కాపీ చేయడం అనేది చాలా జరుగుతుంది. చాలా వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, tamil.movie అని, tamil.mv అని చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అన్ని ఫారెన్ నుంచి ఆపరేట్ అవుతాయి, వాళ్ళ దగ్గర మూవీస్ అప్లోడ్ అవుతుంటాయి. సో ఈ నేరాలు జరుగుతున్నాయి, కాపీరైట్ యాక్ట్ జరుగుతున్నాయి. కానీ బాహుబలి ఇన్సిడెంట్ లాస్ట్ ఇయర్ 2016లో మూవీ రిలీజ్ అయినప్పుడు అది రిలీజ్ అయిన 3 అవర్స్కి హెచ్డి ప్రింట్ వచ్చింది. సో మిగతా దాంట్లో థియేటర్ ప్రింట్స్ వస్తుంటాయి. బాహుబలిలో మాత్రం ఫుల్ హెచ్డి ప్రింట్ వచ్చేసింది. ఈ ఫుల్ హెచ్డి ప్రింట్ రావాలంటే డెఫినెట్గా ఐదర్ ప్రొడ్యూసర్ అని ఇవ్వాలి, లేకుంటే డైరెక్ట్ కాపీ ఎవరైతే పిక్చర్ని సెటిలైట్లో బీమ్ చేస్తున్నా వాళ్ళైనా ఇచ్చి ఉండాలి. ఎందుకంటే హెచ్డి ప్రింట్ ఎప్పుడు రాదు. సో ఇది హెచ్డి ప్రింట్ ఎప్పుడైతే వచ్చిందనేదే మాకు చిన్న డౌట్ వచ్చింది. హెచ్డి ప్రింట్ వచ్చిందంటే ఇది చాలా పగడబందిగా, చాలా సీక్రెట్గా, చాలా పెద్ద మనిషి ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి చేసి ఉండాలనే ఉద్దేశంతో కొంచెం గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేశాను.
దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎవరైతే వీళ్ళకి కాల్ చేసి మీ హెచ్డి ప్రింట్ ఇగో కాపీ అని పంపించి నేను రిలీజ్ చేస్తున్నాను, మీరు 50 lakhs ఇవ్వకపోతే ఎప్పుడైతే థ్రెటన్ చేశాడో మనం ఇమీడియట్ రంగంలోకి దిగి మనమే మన ఆఫీసర్సే మేనేజర్ లాగా బాహుబలి ప్రొడ్యూసర్ మేనేజర్ లాగా మాట్లాడి వాడిని పిలిపించి ట్రాప్ చేయడము. ఎట్లా రిలీజ్ అయిందంటే వాడిని కూడా తెలియకపోవడం, ఎక్కడి నుంచి వచ్చిందంటే బీహార్లో ఏదో గ్రామం నుంచి వచ్చిందంటే ఇమీడియట్గా టీం రాత్రి ఫ్లైట్ ఎక్కి బీహార్ పోయి అక్కడ చిన్న థియేటర్లో వాడు 2,000 రూపాయలు తీసుకొని ఆ థియేటర్లోంచి కంప్యూటర్లోంచి దాన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. సో అది వరల్డ్లోనే ఫస్ట్ టైం మనకు తెలిసింది. ఆ సిపియు ఏదైతే ఉంటుందో, ఎవరైతే సిగ్నల్ బీమ్ చేస్తారో, బాంబే నుంచి కంపెనీ బీమ్ చేసింది, యూసీఎం కంపెనీ ఏదో వాళ్ళు బీమ్ చేశారు. సో ఆ సిగ్నల్ ఆ సిపియూలోకి దిగి అక్కడి నుంచి పిక్చర్ థియేటర్ స్క్రీన్ మీదకి వెళ్తుంది. సో ఆ సిపియూలో క్యాప్చర్ కార్డ్ అనేది ఒక ఫెసిలిటీ ఉంది. మీరు అక్కడ కార్డ్ పెడితే మొత్తం పిక్చర్ వాడు బీమ్ చేస్తున్న టైంలో ఆ క్యాప్చర్ కార్డులో వస్తుంది. అది ఇంతవరకు ఎవరికి కనిపెట్టలేదు. సో మనం సైబర్ క్రైమ్ అది మనం ఫస్ట్ టైం కనిపెట్టాం. ఆ థియేటర్లో అవన్నీ సీజ్ చేసాం, ఆ సిపి అంతా సీజ్ చేసాం. అసలు అంత టెక్నాలజీ ఉందని చాలామందికి తెలియదు. అది మనం తీసుకొచ్చాం. దాంట్లో ప్రొడ్యూసర్ అంతా కూడా ఇంత జరిగిందా, రాజమౌళి గారు వీళ్ళందరూ హ్యాపీ అయ్యారు. ఆ లూపోల్ ప్లగ్ చేశారు. సో ఇండియాలో మనకు 3 కంపెనీసే ఉండే ఆ సిగ్నల్ బీమ్ చేసేది. వాళ్ళు ముగ్గురికి చెప్పాం, ఆ బీమ్లో ఆ లూపోల్ ప్లగ్ చేశారు. మళ్ళీ అది కాకుండా ఇది జరిగిన 3-4 monthsకే పైరేట్స్ ఆఫ్ క్యారిబియన్ పార్ట్ 2 పార్ట్ 3 యూరోప్లో రిలీజ్ అవుతుంది. వాళ్ళకి కూడా వీళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, హాలీవుడ్కి ఇట్లాంటి జరుగుతుందని చెప్పినా కూడా వాళ్ళు కేర్ తీసుకున్నారు యూఎస్ఏలో. కానీ యూరోప్లో కూడా సేమ్ ఇదే టెక్నిక్తో వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా వచ్చారు మన దగ్గరికి, అంతా వచ్చి వెరిఫై చేసి ఎట్లా జరిగిందంతా చూసుకున్నారు. సో అది ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అయిందో ఇక మేము అది చేయగలమని ఇక ఏ సినిమా కూడా పైరసీ కాగానే మా దగ్గరికి రావడం లైన్ కట్టారు. సో చేసాం, ఎంతవరకు అయితే అంతవరకు న్యాయం చేయడం. ప్రొడ్యూసర్ వచ్చారంటే ఎలా మీరు దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు? చాలామంది వచ్చారు మనకి. ఫస్ట్ రాజమౌళి గారితో రావడం జరిగింది, దాంతో దిల్ రాజు గారు వచ్చారు, దాని తర్వాత కళ్యాణ్ రామ్ గారు వచ్చారు, చాలా సినిమాల్లో వచ్చారు. వెంకటేష్ సినిమాలో ఏదో వచ్చారు. సినిమా ఇంటి దొంగ అనుకుంటా కదా, దాని ప్రొడ్యూసర్ నాకు పేరు గుర్తులేదు, రాధాకృష్ణ ఆయన కూడా వచ్చినట్టు. 7-8 మంది ప్రొడ్యూసర్స్ ఎవరి మూవీ వాళ్ళు, కళ్యాణ్ రామ్, దిల్ రాజు, పేర్లు ఇంకా గుర్తులేవు ప్రొడ్యూసర్స్. కానీ వీళ్ళందరూ రావడం జరిగింది. చాలామందికి ఎంత విధాలుగా హెల్ప్ అయితే అంత విధాలు చేసాం. చాలామందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏదో ఒక మూవీ విజయవాడలో అప్లోడ్ అయింది, దాన్ని కూడా బాహుబలి 2 ఏదో సీన్ అప్లోడ్ అయింది, విజయవాడలో కుర్రోలు చేశారు, అది కూడా పట్టుకున్నాం. అలాగే బాహుబలి 1లో కూడా ఏదో సీన్ అయింది, దాన్ని అన్నపూర్ణ స్టూడియోస్లో పనిచేస్తున్న వాళ్ళ దగ్గర పనిచేస్తున్న కుర్రోడే చేశారంటే వాడిని పట్టుకోవడం జరిగింది. అలాగే బాహుబలి 2లో వాడు డౌన్లోడ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి విజయవాడ పంపించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి మోటివ్ లేకపోయినా కూడా వాళ్ళు అప్లోడ్ చేశారు, మూవీ క్లిప్ అప్లోడ్ చేశారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా కొన్ని కేసులు సక్సెస్ఫుల్ కాగానే ప్రొడ్యూసర్స్ వచ్చారు చాలామంది. సో అందరికీ న్యాయం చేయలేం, బట్ ఎంతమందికి వీలైతే మా మ్యాక్సిమం కష్టపడి వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. వాళ్ళందరినీ పట్టుకోవడం కూడా జరిగింది. కొంచెం తగ్గింది ఆగిందని చెప్పలేము, ఎందుకంటే టెక్నాలజీ రోజులో డెవలప్ అవుతూనే ఉంది. ఫిలిం ఇప్పుడు కూడా రిలీజ్ అయిన 4-5 అవర్స్కి ఫిలిం వచ్చేస్తూనే ఉన్నాయి. ఎంత వీలైతే అంతమందిని పట్టుకోవడానికి. ఇదే విధంగా మీరు ప్రోనో సైట్స్ని కూడా కొన్ని బ్లాక్ చేశారంటారు, దాని గురించి? పోర్నో సైట్స్ బ్లాక్ చేయడం అనేది చాలా కష్టమైన పని. మేము సిఐడీలో ఉన్నప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కట్టి పంపించాము, బ్లాక్ చేయమన్నాము. కొన్ని బ్లాక్ అయినాయి, ఒక 121 సైట్స్ ఐడెంటిఫై చేసాం, కొన్ని బ్లాక్ అయినాయి. కానీ టెక్నాలజీ ఎంత బాగుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రోనో సైట్లు బ్లాక్ చేశారు, ఆ టెక్నాలజీ ఫాలో అవ్వండి అంటూ చెప్పారు. చాలా చేసాము, కానీ టెక్నాలజీ కూడా ఎట్లుంది అంటే మీరు మొత్తం ఆ యూఆర్ఎల్ వెబ్సైట్ పేరులో ఒక డాట్ ఎక్స్ట్రా పెట్టినా మళ్ళీ అదే వెబ్సైట్ మీరు మళ్ళీ కంటిన్యూ చేయాలి, అట్లా జరుగుతూనే ఉంది. పోర్నో సైట్స్ కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే దాని మీద బట్టి మనం ఆపుతుంటాము. బట్ అది సముద్రం లాంటిది కాబట్టి దాన్ని ఆపడం అనేది చాలా కష్టం. అన్నీ ఫారెన్ నుంచి బీమ్ అవుతుంటాయి, వస్తూనే ఉంటాయి. మనం సెల్ఫ్ డిసిప్లిన్ మన కంప్యూటర్లో సెట్టింగ్స్ అది పెట్టుకుంటే పిల్లలు చూడకుండా చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్టాప్. బట్ మన వైపు నుంచి మనం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం ఫోన్ వెబ్సైట్స్ ఆపడానికి. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది, ముందైతే అన్ని బ్లాక్ చేయొచ్చు అన్నారు, కానీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రైవసీలో చూడొచ్చు అనే వరకు ఇక మనం కూడా ఏం చేయలేకపోయాం. అది ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కాబట్టి మనం ఏం దాంట్లో అంత ఇంటర్ఫియర్ కాం. అన్లెస్ అంటిల్ ఎవరైనా స్పెసిఫిక్ కంప్లైంట్ ఇస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. అంటే ప్రోనో సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి కొద్ది రోజుల క్రితం జిఎస్టీ అనే సినిమాకి సంబంధించి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని పిలిపించారు. దాదాపు 4 గంటల పాటు మీరు విచారించారు. ఆయన విచారణలో అసలు ఏం బయటపడిందండి? జిఎస్టీ అనే పిక్చర్, అది పిక్చరు క్యాజువల్గా వచ్చేసి ఉంటే ఏమంత సెన్సేషన్ కాకపోతుండే. కొన్ని టీవీ ఛానల్ దాన్ని సెన్సేషన్ చేసాయి, దాన్ని బాగా పిలిచి ఇంటర్వ్యూ తీసుకోవడం, వాళ్ళని ఇంటర్వ్యూ వీళ్ళని ఇంటర్వ్యూ తీసుకోవడం. ఇక ఒక మనిషిని మీరు 20 క్వశ్చన్లు అడిగితే డెఫినెట్గా దెర్ విల్ బి టిప్ ఆఫ్ స్లాంగ్, ఏదో ఒక మాట అనేస్తే దాన్ని పట్టుకొని మళ్ళీ హైలైట్ చేయడం అట్లా జరిగింది చాలా. సో దానివల్ల రామ్ గోపాల్ వర్మ ఆయన పబ్లిసిటీ చేసుకోకపోయినా మీడియాలో ఆయన అంటే బాగా పబ్లిసిటీ వచ్చింది. దాంట్లో ఏ మూవీ అంత స్పెషల్ ఏం కాదు, పబ్లిక్కి అది స్పెషల్గా అందరు జనం చూడడం జరిగింది.
సో దాంట్లో ఆయన ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు కొన్ని తప్పుడు వర్డ్స్ యూజ్ చేశారు ఆయన లేడీస్ గురించి. దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అది పోన్ వెబ్సైట్ అని దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కట్టాం, ఇన్వెస్టిగేషన్ చేసాం, ఆయనను కూడా పిలిపించాం, చాలాసేపు విచారించాం, ఎక్కడ తీసాం, నేను ఆయన ఇండియాలో తీయలేదని చెప్పడము, నేను ఫారెన్లో తీశాను, నాకు దాంట్లో ప్రాఫిట్ ఏం లేదు అంత అని చెప్పడం. సో దాంట్లో ఆయన ల్యాప్టాప్ సీజ్ చేయడం జరిగింది. దానికంతా టెక్నికల్ ఎవిడెన్స్ ఇంకా చాలా వచ్చేది ఉంది. సో మనం కన్వెన్షనల్ క్రైమ్ ఏదో కొట్టాడు, మర్డర్ చేశాడు, కర్రతో కొట్టాడు అనేది కాకుండా ఇది కోర్టులో కేసు ప్రూవ్ చేయాలంటే చాలా టెక్నికల్ ఎవిడెన్స్ ప్రూవ్ చేయాలి. కాబట్టి కొంచెం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ అయినాక డెఫినెట్గా ఫర్దర్ ఏం యాక్షన్ తీసుకోవాలో లీగల్ ఒపీనియన్, మా ఆఫీసర్స్ అందరూ ఒపీనియన్ తీసుకొని డెఫినెట్గా ఒక యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆయన మీద ఒక కేసు అయింది, 2 కేసులు అండి? మా దగ్గర ఒకటే కేసు ఉందండి. ఓకే. ఆమె నన్ను తిట్టిన, నన్ను వల్గర్ మాట్లాడిండు, నన్ను అసభ్యంగా ప్రవర్తించాడు అన్నది కానీ అది ఈమెనే మనకిచ్చిన కంప్లైంట్ ఆమెనే అనలేదు, వైజాగ్ ఆమెనే అన్నాడు. వైజాగ్ రకం వాళ్ళు కూడా అక్కడ ఎఫ్ఐఆర్ ఏదో కట్టారని తెలిసింది. సో మన దాంట్లో ఏం లేదు. సరే పోర్న్ మూవీ తీసాడా లేదా అనే పోర్న్ అనేది డెఫినేషన్ అంటే ఏంటి, ఈయన ఏ విధంగా తీశాడు, ఎందుకు తీశాడు, ఈయన ఆర్ట్ అంటాడు, పబ్లిక్ ఏమో పోర్న్ అంటుంది. సో ఆర్ట్కి పోర్న్కి చాలా థిన్ లైన్ ఉంది డిఫరెన్స్. అది మేము ప్రూవ్ చేయాలా, అది ప్రూవ్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఇంట్రాగేషన్లో మీకు సహకరించారా లేదంటే అతను? లేదు, డెఫినెట్గా సహకరించారండి. పోలీస్ దగ్గర సహకరించాల్సింది, సహకరించలేదు అనేది ఏం లేదు. మేమంతా ముందే క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఆయన ఏం అడగాలని కాబట్టి ఆయన బాగానే నార్మల్గానే ఉన్నాడు. అన్నిట్లో కరెక్ట్గా సమాధానం చెప్పాడని ఆయన అనుకుంటున్నా. ఆయన అబద్ధం చెప్పిండా నిజం చెప్పిండా మేము కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ మీద ఫర్దర్గా ఆయన ఒకసారి పిలిచి విచారించి దాని తర్వాత మరొకసారి పిలిచే అవకాశం ఉందంటారా? పిలుస్తామండి, డెఫినెట్గా మరొకసారి పిలవాల్సి వస్తుంది. టెక్నికల్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత మేము ఇంకా చాలామందిని విచారిస్తున్నాము. ఎవిడెన్స్ అంతా కలెక్షన్ అంతా అయిపోయినాక ఎఫ్ఎస్ఎల్ ఒపీనియన్ వచ్చినాక డెఫినెట్గా ఆయన ఒకసారి పిలిచి అప్పుడులోనే రామ్గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారు, త్వరలో అరెస్ట్ అంటూ వార్తలు రావడం, టెక్నికల్ ఎవిడెన్స్ వచ్చింది, మరి కొద్ది రోజులు ఆర్జీవీ అరెస్ట్ అంటూ ఒక వార్తలు వచ్చేది. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే ఈ కేసు ఇంత డిలే అవ్వడానికి ప్రధాన కారణం మీరు చెప్పినట్టు అది వార్తలే. మేము ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. మేము కూడా ఏ టీవీ ఛానల్తో అరెస్ట్ చేస్తున్నాను మేము ఎవరితో చెప్పలేదు. మాటల్ని ట్విస్ట్ చేశారు కొంతమంది, అంతే తప్ప అరెస్ట్ చేస్తారా అంటే అవసరమైతే చేస్తామంటాం. సో ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ గోయింగ్ టు అరెస్ట్ హిమ్. దాన్ని ట్విస్ట్ చేసి అరెస్ట్ చేసేస్తున్నారు అది ఇది అని వేసుకున్నారు కొన్ని టీవీ ఛానల్. మేము ఎవరికి చెప్పలేదు అరెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే అంతే నన్ను టెక్నికల్ ఎవిడెన్స్ వస్తే తప్ప మనం ఫర్దర్గా ఇంత డిలే అవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి? డిలే ఏం లేదండి దీంట్లో. నేను మీకు చెప్పినట్టు ఇది కన్వెన్షనల్ క్రైమ్ కాదు. ఏదో కర్రతో కొట్టారు, 2 సాక్షులను విచారించేసి కర్ర తీసుకొచ్చేసి దాని మీద రక్తం ఉందని చెప్పి చేసేది కాదు. దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటుంది. ఫోరెన్సిక్ సైన్స్ లెబారెటరీకి వెళ్ళింది, దాంట్లో డాటా తీయాలా, డాటా తీసినాక దాన్ని అనలైజ్ చేయాలా, చాలా టైం పడుతుంది. టెక్నికల్ ఎవిడెన్స్ అనాలిసిస్ అంత ఈజీ కాదు. సైబర్ క్రైమ్ ఫస్ట్ ఇది. దీంట్లో ఎవిడెన్స్ కలెక్షన్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఒక టెక్నికల్ ఎవిడెన్స్ వస్తుంది, దాన్ని ఇంకొక దాంతో కొరాబరేట్ చేయాలా, దాని కొరాబరేషన్ ఇంకొక టెక్నికల్ ఎవిడెన్స్ వస్తుంది, మళ్ళీ దీంతో కొరాబరేట్ చేయాలా. ఇవన్నీ ఒక దగ్గర తీసుకొచ్చినాక మళ్ళీ ఆయనను పిలిపించి ఇదంతా టెక్నికల్ ఎవిడెన్స్ ఇస్తుంది, ఆయన కొత్త పాయింట్ చెప్పడము, మళ్ళీ ఆ పాయింట్ ఈ టెక్నికల్ ఎవిడెన్స్ మళ్ళీ కొంత టైం పడుతుంది. బట్ డెఫినెట్ కట్టి కూడా 2-3 months అయింది అంతే. ఇప్పటివరకు మీరు చేస్తున్న ఎవిడెన్స్లో మన ఇన్వెస్టిగేషన్లో ఆర్జీవీ అందరూ ఫిక్సప్ అవుతారా లేదా బయటపడే అవకాశం కనిపిస్తుంది? అది ఇప్పుడు చెప్పలేనండి. ఆర్జీవీ ఫిక్సప్ చేయాలా, బయటపడేలా అవకాశం అనేది అందుకే చెప్తున్నది. టెక్నికల్ ఎవిడెన్స్ వచ్చినాక ఒక డిసిషన్ తీసుకుంటాం. ఫిక్సప్ చేయాలా చేత డెఫినెట్గా ఆయన నేనే డైరెక్టర్, నేనే ప్రొడ్యూసర్ అని ఆయన చాలా దగ్గర ట్వీట్ చేశారు, చాలా దగ్గర ఆయన మాట్లాడారు, చెప్పారు, పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, టీవీలో ఇంటర్వ్యూస్లో చెప్పారు. సో డెఫినెట్లీ ఆయన ఇన్వాల్వ్మెంట్ పిక్చర్లో ఉంది ఎక్కడో ఒక దగ్గర. సో ఆయన బయటపడతారా లేదా అనేది, ఎంతవరకు బయటపడతారు, ఎంతవరకు ఫిక్సప్ అవుతుంది అనేది నాకు ఫైనల్ ఎవిడెన్స్ వచ్చినాక, ఫైనల్ ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక డెఫినెట్లీ వితిన్ అనదర్ 15-20 days 1 month లోపల మేము ఫైనలైజ్ కేసు చేస్తాం. డెఫినెట్లీ ఇట్ విల్ బి. అంటే కేసు నీరు గార్చండి, కొంతమంది పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి కేసు నీరు గారిపోతుందంటే ఒక వార్తలు వస్తాయి, ఎంతవరకు వస్తాయి? అట్లాంటి వార్త చెప్పి నేను ప్రూవ్ చేయమనండి పెద్ద మనుషులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనేది. ఎవ్వరు కూడా థర్డ్ పర్సన్ ఇంతవరకు ఆ కేసులో ఎవరు మాకు కాల్ చేయలేదు. కాల్ చేసినా కూడా ఎవరికి భయపడేది లేదు. డెఫినెట్గా యాజ్ పర్ రూల్ ప్రకారమే వెళ్తాము, చట్ట ప్రకారం వెళ్తాము. రామ్ గోపాల్ వర్మ అయితే అదే లా, కింద రిక్షావాడు అయితేనే అదే లా అనే చట్టం అందరికీ సమానం. సో ఎవరు ఫోన్ చేసినా చేయకపోయినా దానివల్ల ఏం లేదు. కానీ జనరల్గా ప్రోనో సైట్స్ చాలా ఉంటాయి కదా వస్తున్నప్పుడు, ఈ పర్టికులర్ ఆర్జీవీ చేసిన సైట్ని మనం బ్లాక్ చేసి ఆయన్ని ఫిక్సప్ చేయడం ఎంతవరకు కరెక్ట్? పోర్నో సైట్స్ చాలా ఉన్నాయి. మనం ఆర్జీవీ గారు చేసింది కూడా మనమేమి ఇంతవరకు క్రైము అది అని ఎలిగేషన్స్ వచ్చాయి, ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అవుతుంది నిజంగా క్రైమా కాదా, అది పోర్నా కాదా. పోర్న్ అయితే ఆయన ఇండియాలో తీసాడా, ఫారెన్లో తీసాడా. ఇండియాలో తీసాడంటే డెఫినెట్గా ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఉమెన్ యాక్ట్ కింద ఆయన చట్టం కింద ఆయన ఈజ్ లైబుల్ ఫర్. పక్క స్టేట్లో తీసినప్పుడు అది క్రైమ్ కాదు. పక్క దేశంలో తీసినప్పుడు కూడా ఇండియన్ పక్క దేశంలో నేరం చేసినా కూడా నేరం అనేది చెప్పి చట్టం చెప్తుంది. సో పక్క దేశంలో తీసాడు, వాళ్ళ దేశంలో అది లీగలే, అక్కడ మూవీ తీయచ్చా లేదా. అందుకే ఈ లీగల్ పాయింట్స్ ఉన్నాయి, చాలా ఇంటర్కేసెస్ ఉన్నాయి దీంట్లో. అంత ఈజీగా మనం డిసిషన్ తీసుకొని అవును ఈయన నేరం చేశాడు అందుకే కోర్టులో. అల్టిమేట్లీ
ప్రెస్ వాళ్ళు అడిగినా, మీడియా వాళ్ళు అడిగినా, జనరల్ పబ్లిక్ అడిగినా, ఆఫీసర్ అడిగినా ఆ కేసును ప్రూవ్ చేయాల్సింది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కోర్టులో. సో ప్రాపర్గా ప్రూవ్ చేయాలి మనం. ఊరికే పబ్లిక్ ఎమోషన్స్లో వచ్చేసి మీడియా ప్రెషర్ వేస్తున్నది, లేకుంటే పబ్లిక్ ప్రెషర్ వేస్తున్నది, లేకుంటే ఎవరో ప్రెషర్ వేస్తున్నది మనం కేసు ఇన్వెస్టిగేషన్ని ఇమీడియట్గా చేసేస్తే కాదు. అల్టిమేట్లీ కోర్టులో సమాధానం చెప్పాల్సింది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. అక్కడ ప్రజెంట్ చేయాల్సింది బాధ్యత మా మీద ఉంది. ప్రాపర్గా ప్రజెంట్ చేయాలి, కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి. ఊరికే ఎమోషన్తో ప్రజెంట్ చేస్తే కేసు కాదు సైబర్ క్రైమ్. చాలా టెక్నికల్ ఎవిడెన్స్, చాలా ఎంట్రీ కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ చేసుకున్నాక అతను ఎంతవరకు నేరం చేశాడు, ఎంతవరకు అతను లయబలు, ఏ సెక్షన్ కింద లయబలు, ఆయనకి ఎంతవరకు పనిష్మెంట్ అర్హతుడని అవన్నీ డిసైడ్ చేసి లీగల్ ఒపీనియన్ చదివి, వేరే కేస్ స్టడీస్ అన్నీ కూడా చదివి అప్పుడు ఒక డిసిషన్ తీసుకొని ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం డెఫినెట్గా. సార్, ఇప్పుడు మీ సైబర్ క్రైమ్లో సినిమా వాళ్ళు కాకుండా ఒక ప్రొడ్యూసర్ కొడుకు సంబంధించిన కేసు వచ్చింది. ఆ కేసులో అతను ఫోన్ పోతే ఆ ఫోన్ని దొంగలించిన వ్యక్తి ఆ ప్రొడ్యూసర్ కొడుకు ఫోన్ చేయడం, అతనికి బ్లాక్మెయిల్ చేయడం, ఆ కేసు కూడా మీ దగ్గరకు వచ్చింది. ఆ కేసు మీరు ఏ విధంగా బ్రేక్ చేశారు? వచ్చింది. ప్రొడ్యూసర్ కొడుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఫోన్లో, దాంట్లో చాలా ఫోటోలు ఉన్నాయని, కోటి నారాయణతో అడిగారని కంప్లైంట్ ఉంది. ఎఫ్ఐఆర్ కట్టాము. ఆన్లైన్లో కూడా SMS కూడా ప్లస్ మెయిల్స్ పంపించి కూడా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కట్టాము. ఎఫ్ఐఆర్ కట్టి ఒక స్పెషల్ టీం తయారు చేసి మేమే ప్రొడ్యూసర్ మేనేజర్ లాగా పోయి వాళ్ళని ట్రాప్ చేయడము. దాంట్లో ఒక బీటెక్ కుర్రోడు హైదరాబాద్లో ఒక MNCలో పనిచేస్తున్నారు. అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి ఇద్దరు కుర్రోలు, వాళ్ళకి నలుగురు టీంని ట్రాప్ చేయడం జరిగింది. దాంట్లో ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయి కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది. మాకు వచ్చి ఎంబడెళ్ళి రాత్రి 1:02 మొత్తానికి గచ్చిబౌలి ఏరియాలో వాళ్ళని పట్టుకొని నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగిందండి. అంటే ఆ ఫోన్లో ఎవరు ఫొటోస్ ఉన్నాయండి? ఎక్కువ ఫోన్లో ఉన్నాయిలేండి, పర్సనల్ అవి. సరే, ఎందుకంటే ఎవరి ఫోటోలు ఉన్నాయంటే వాళ్ళది కూడా పేరు పాడవుతుంది, ప్లస్ ఎవరు తీసుకునే వాళ్ళది. కానీ ఆ ఫోన్లో శ్రీరెడ్డితో కలిపి ఫొటోస్ ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. అంటే ఇంక నేను చూడలేదు. FSL పంపించాము. FSL నుంచి ఏం రిపోర్ట్ వస్తుందో చూసి దాంట్లో ఏం ఫోటోలు ఉన్నాయో ఫోన్ సీజ్ చేయడం జరిగింది. ఫోటోలు ఉన్నాయి దాంట్లో కొన్ని. ఎవరు ఫోటోలు ఉన్నాయి అవన్నీ కూడా FSL ఫోన్ పంపించాము. కాబట్టి FSL రిపోర్ట్ వచ్చినాక శ్రీరెడ్డి ఫోటోలు ఉన్నాయా, వేరే వాళ్ళ ఫోటోలు ఉన్నాయా అవన్నీ కూడా డెఫినెట్గా తెలియపరుస్తాం మీకు. సార్, టోటల్గా ఫైనల్గా చెప్పండి, సైబర్ క్రైమ్లో ఎవరు మోసపోకుండా ఉండాలంటే మీరు సింపుల్గా చెప్పే మెసేజ్ ఏంటి? చూడండి, సైబర్ క్రైమ్లో మోసపోకుండా ఉండడం అనేది, ఆగిపోవడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. రెస్ట్రిక్ట్ చేయడం, ప్రివెన్షన్ చేయగలం మనం చాలా వరకు. బ్యాంక్ ఫ్రాడ్స్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా కూడా మీకు నేను బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను అంటే నమ్మకండి. ఫోన్ డిస్కనెక్ట్ చేయండి, నెంబర్ బ్లాక్ చేయండి, సైబర్ క్రైమ్ ఇన్ఫామ్ చేయండి. అలాగే ఇన్సూరెన్స్ మీది డ్యూ అయింది, మీరు ఇన్సూరెన్స్ కడితే మీకు లోన్ ఇప్పిస్తామని చెప్తారు, ఫేక్. ఒక్కటి గుర్తుంచుకోండి, ఆల్ ఇండియాలో ఉన్న మంచి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ హైదరాబాద్లో ఏదో ఒక బ్రాంచ్ ఉంది వాళ్ళకి. మన గచ్చిబౌలి ఏరియాలో, బంజారాహిల్స్లో, జూబ్లీహిల్స్, అందరు మాదాపూర్, అన్నింటిలో కంపెనీస్ ఉన్నాయి. మీకు ఫలానా కంపెనీని నేను కాల్ చేస్తున్నా అంటే డైరెక్ట్ ఆ కంపెనీకి వెళ్ళండి, వెరిఫై చేయండి. జాబ్ ఆఫర్ వచ్చింది, విప్రో నుంచి జాబ్ ఇస్తున్నాము, జెట్ ఎయిర్వే నుంచి ఇస్తున్నాము, IBM నుంచి ఇస్తున్నాం, అన్ని కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ మన దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సరే, ఇది ఇట్లా మాకు కాల్ వచ్చింది, జాయిన్ అయినా కాదంటే 2 నిమిషాల్లో తెలిసిపోతుంది. మీకు అది కూడా కష్టం అనిపిస్తుంది, అంత దూరం పోలేను మాకంటే సైబర్ క్రైమ్ కాంటాక్ట్ చేయండి. మేము ఫేస్బుక్ మీద ఉన్నాం, మాకు సుమారు 50-60 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మేము ఫేస్బుక్లో ఉన్నాం, వాట్సాప్లో మా నంబర్ ఉంది, SMS మీరు మాకు చేయొచ్చు మా నంబర్స్కి. మీరు మాకు జీమెయిల్లో ఈమెయిల్ ఐడి ఉంది, అలాగే మాకు గవర్నమెంట్ ఇచ్చిన సైబర్ సెల్ ఈమెయిల్ ఐడి ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాము. ఇన్ని విధాలుగా మాకు డైరెక్ట్ ఫోన్ కూడా చేయొచ్చు. సరే, ఇట్లా ఉంది, డెఫినెట్గా యాజ్ ఎ సర్వీస్ మీది జెన్యున్ కంపెనీయా కాదా, ఇది ఫేక్ ఆర్డరా, జెన్యున్ ఆఫర్ అనేది మేము డెఫినెట్గా చెప్తాం. సో ఈ ప్రికాషన్ తీసుకోండి. అలాగే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అన్నోన్ వ్యక్తి, అపరిచిత వ్యక్తి నుంచి మీకు ఏదైనా లింక్ వచ్చింది, ఏదైనా ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ వచ్చింది, క్లిక్ చేయకండి. ఆ ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేయకండి. అలాగే అన్నోన్ పర్సన్ నుంచి ఏదైనా లింక్ వస్తే దాన్ని క్లిక్ చేయకండి. ఆ క్లిక్ చేసిన వలన మీ దాంట్లో వైరస్ వచ్చేయచ్చు, మీ డేటా అంతా దొంగలించవచ్చు, మీ కంప్యూటర్లో ర్యాన్సమ్వేర్ వచ్చేయచ్చు. ర్యాన్సమ్వేర్ అంటే మొత్తం మీ కంప్యూటర్ బ్లాక్ అయిపోయి మీరు డబ్బులు కడితే రిలీజ్ చేయొచ్చు. ఇది పాటించండి. అలాగే జాబ్ ఆఫర్స్ వస్తున్నాయి, వీసా ఇప్పిస్తున్నాము, లేకుంటే మీకు ఫేక్ వీసా పంపిస్తారు, ఫేక్ జాబ్ ఆఫర్ లెటర్ పంపిస్తారు. ఏ వీసా వచ్చినా కూడా అది జెన్యున్ కాదా మీరు వాళ్ళ ఎంబసీకి కాపీ చేసి, ప్రతి ఎంబసీది ఈమెయిల్ ఉంటుంది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసి వాళ్ళు పంపించి జెన్యున్ వీసా కాదంటే కూడా చెప్తారు. అంతవరకు డబ్బులు కట్టండి. ఇదన్నీ మర్చిపోండి. అందరికంటే ఇంపార్టెంట్, అన్నోన్ పర్సన్ అకౌంట్లోకి డబ్బులు వేయకండి. ఎవరైనా నాకు డబ్బులు వేయండి అని అన్నాడంటే అది 100% మోసమే. మీకు KBCలో లాటరీ వచ్చింది, లేకుంటే మీకు ఎయిర్టెల్ లాటరీ వచ్చింది, కోకోకోలా లాటరీ వచ్చింది, ఇవన్నీ జరుగుతాయి. ఈ మధ్యన కొత్తగా ఏంటంటే చాలామంది లేడీస్ ఇంట్లో కూర్చొని హోమ్ షాపింగ్ చేస్తున్నారు ఆన్లైన్లో షాప్ చేసిన తర్వాత మీకు 3-4 రోజుల్లో కాల్ వస్తుంది. మీరు మన షాప్ చేశారు కదా, మీకు దాని మీద మీ లాటరీలో మీరు ఎన్నుకోబడ్డారు, మీకు కార్ వచ్చింది లాటరీ, మీకు జీప్ వచ్చింది, మీకు స్విస్ కార్ వచ్చింది, లేకుంటే మీకు 3 కోట్ల రూపాయలు వచ్చింది, మంచిదే. మిమ్మల్ని డబ్బులు ఏమనంటే మాత్రం ఇమ్మీడియట్గా అది మోసమని తెలుసుకోండి.
అన్నోన్ పర్సన్ డబ్బులు అడుగుతున్నా అంటే ఎట్టి పైసలోగా వేయకండి. అన్నోన్ అపరిచిత వ్యక్తి మీకు పరిచయం లేదు అంటే కాల్ యాక్సెప్ట్ చేయకండి, లింక్ క్లిక్ చేయకండి, ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ యాక్ట్ చేయకండి, అన్నోన్ పర్సన్ అకౌంట్ డబ్బులు వేయకండి. సింపుల్గా ఈ నాల్ ఫాలో అయితే మీకు ఏ విధమైన సైబర్ క్రైమ్ జరగదు. సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్ గారు చెప్తున్న మాటల్లో అపరిచిత వ్యక్తుల నుంచి ఎలాంటి మెసేజ్లు వచ్చినా ఎలాంటి లింక్స్ వచ్చినా సింపుల్గా డిలీట్ చేస్తే ఆ సైబర్ క్రైమ్ల వైపు సైబర్ క్రైమ్ ఆఫీస్ వైపు వెళ్ళాలని అవసరం లేదనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. లేదు ఆశపడి కానీ మనం కానీ చేస్తే ఖచ్చితంగా సైబర్ క్రైమ్ ఆఫీస్ మెట్లు వెక్కాల్సిందే అంటూ రఘువీర్ గారి మాటలు అర్థమవుతుంది. ఇది ఈ వారం సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్.